కాళిదాస మహాకవి. కాళిదాస్ తర్వాత కాలం వాళ్ళందరూ ఇప్పటి వరకు కూడా ఏ కావ్య రచన చేయాలి అన్నా వ్యాస మహర్షిని, వాల్మీకి మహర్షిని స్మరించాక కాళిదాసునే స్మరిస్తారు. కాళిదాసుని స్మరించనిదే సాధారణంగా పేరున్న ఏ కవులు కూడా ఏ కావ్య రచన చెయ్యరు. అంత గొప్ప పాండితీ ప్రకర్ష కలిగి, కవిత్వ శక్తి కలిగిన, అద్భుతమైన కాళికా వరప్రసాద లబ్ధ పాండిత్యం కలిగినటువంటి కవి కాళిదాస మహాకవి. భాసో హాసః కవికుల గురు కాళిదాసో విలాసః అని అంటారు. కాళిదాస్ కంటే ముందువాడు భాస మహాకవి. భాస నాటక చక్రం అని సంస్కృతంలో చాలా నాటకాలు రాసి ప్రసిద్ధి చెందాడు ఆయన తర్వాత వచ్చినవాడు కాళిదాసు. కానీ కాళిదాసు పూర్వకాలంట కవులని లెక్క పెట్టేటప్పుడు పండితులు ఇలా అంటే బొట్టన వేలు నుంచి మనం లెక్క పెడతాం, అలా కాకుండా చిటికెన వేలు నుంచి లెక్క పెట్టేవాళ్ళు అనమాట. కనిష్ఠిక అని అంటారు. చిటికెన వేలుని కనిష్ఠిక, తర్వాత ఉంగరం వేలుని అనామిక, మధ్యవేలుని మధ్యమిక, తర్వాత చూపుడు వేలుని తర్జని, బొటన వేలుని అంగుష్టం. ఇవి సంస్కృతంలో పేర్లు అన్నమాట. పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసాః అద్యాపి తత్తుల్య కవేరభావాద్ అనామిక సార్థవతి బభూవ అని చెప్తారు. పూర్వకాలంలో ఎవరు గొప్ప కవులు అని లెక్క పెట్టడం మొదలు పెడితే మొదటి స్థానం కాళిదాసుదిట. సో కనిష్ఠికకి కాళిదాసు వచ్చి చేరారనమాట. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాళిదాసుతో సమానమైన కవిత్వం చెప్పగలిగిన, నాటక రచన చేయగలిగిన శక్తి సామర్థ్యాలున్న మహాపండితులు, మహాకవులు ఎవ్వరూ లేనందువల్ల ఈ అనామిక అనే వేలు సార్థకత పొందిందిట. అనామిక అంటే పేరు లేదు, అనామిక అనామికగానే ఉండిపోయింది అన్నమాట. అలాంటి మహాకవి కాళిదాసు, కవికుల గురువు అని అంటారు ఈయన్ని. ఒక కవి కవిత్వం చెప్తూ ఉంటే అతనినిట ఆహా మీరు కూడా కాళిదాస్ అంత గొప్పవారు అని ఎవరో ప్రశంసించారట. అయితే ఆయన చెప్పారట, కవయః కాళిదాసాద్యాః కవయో వయమప్యమి పర్వతే పరమాణౌ చ పదార్థత్వం ప్రతిష్ఠితం. అవునవును కాళిదాసు కవులే, మేము కవులమే, కానీ ఆయన మహాపర్వతం లాంటివాడు, మేము ఒక చిన్న అణుమాత్రపు ధూళికణం, అణువు లాంటి వాళ్ళం. కానీ ఇందులోనూ ఇది పదార్థమే, అది పదార్థమే కదా, పదార్థత్వంతో మా ఇద్దరికి సామ్యం ఉంది అని. అంతటి పర్వతాకార అంటే పర్వతం అంత గొప్పవాడు కాళిదాస్. అయితే మామూలు కవులు ఒక ఇసుక రేణువుల లాంటి వారన్నమాట. అంతటి గొప్ప కవి కాళిదాసు. ఒక కవి చమత్కరించాడనమాట కాళిదాసు గురించి. ఆయనట తపస్సు చేస్తే దేవుడు కనుక ఒకవేళ ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి కోరుకో అని అంటేట కాళిదాసు కవిత్వం వినడం కావాలి అని కోరతాట. దేవుడు ప్రత్యక్షమైతే ఆయన్ని ఈ కవి, ఈ భక్తుడు, లేకపోతే ఈ కాళిదాసు మీద గౌరవాభిమానాలు ఉన్నవాడు, ఈయన కోరిక ఏమిటంటేట కాళిదాస కవిత నవం వయః మాహిషం చ దధి సశర్కరం పయః ఐణమాంసమబలాచ కోమల సంభవంతు మమ జన్మ జన్మని. ముందు మొట్టమొదటి ప్లేసు కాళిదాసు కవిత, మిగతావన్నీ సెకండరీ. కాళిదాసు కవిత్వం అలా వింటూ ఉండగలిగే అదృష్టం ఉంటేట తర్వాత మంచి ఆరోగ్యవంతమైన నవ యవ్వనం ఉండాలట, ఏ జబ్బులు బాధలు లేకుండా. తర్వాత పెరుగు, గేదె పెరుగుతో అన్నం తినగలగాలిట, పంచదార వేసిన పాలు కావాలట, అయిన మాంసం అంటే జింక మాంసం కావాలట, తనకి అందమైన అమ్మాయి అబలాచ కోమల భార్య కావాలట. ఇవి కనుక తనకి దొరికేడైతే ఎన్ని జన్మలైనా ఎత్తుతాను అని అన్నాడనమాట. అంటే కాళిదాసు కవిత్వం వినే అదృష్టం ఉంటే ఎన్ని జన్మలైనా ఎత్తుతానని చెప్తున్నాడు అతను. అది ముఖ్యమైన పాయింట్ అన్నమాట. సో ఈ కాళిదాస మహాకవి ఈయన 2 మహాకావ్యాలు రాశారు, 2 ఖండకావ్యాలు రాశారు, 3 నాటకాలు. ఇవే చాలా ప్రసిద్ధి చెందినవి అన్నమాట. 2 మహాకావ్యాలు రఘువంశము, కుమార సంభవము. రఘువంశంలో రఘువంశ రాజులందరినీ, సూర్యవంశ రాజులందరినీ, శ్రీరామచంద్రుణ్ణి వర్ణిస్తాడనమాట. కుమార సంభవము శివపార్వతులది, ఈశ్వరుడికి సంబంధించింది. ఈ శివపార్వతుల
ప్రేమ, వాళ్ళకి పరిణయం జరగడం, కుమారస్వామి పుట్టి తారకాసురుణ్ణి సంహరించడం, అది మెయిన్. అంటే విష్ణుమూర్తిని, శ్రీరామచంద్రుణ్ణి, ఈశ్వరుణ్ణి, కుమారుణ్ణి, శివుణ్ణి గురించి రాసిన మహాకావ్యాలు. ఈ 2 మహాకావ్యాలు కూడా పంచమహాకావ్యాలలో చేరాయి. పంచమహాకావ్యాలు అని సంస్కృతంలో ఉన్న కావ్యాలన్నింటిలోకి కూడా 5 కావ్యాలని పూర్వకాలపు పెద్ద గొప్ప పండితులు అన్నమాట. వాటిని అంటే ఇవి చదివితే చాలు వాళ్ళు పండితుల కింద లెక్క అని 5 మహాకావ్యాలని ఎంపిక చేశారు. ఆ 5 మహాకావ్యాలని పూర్వకాలంలో మన స్కూళ్ళు ఇలాంటి చదువులు ఉండేవి కావు. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులే ఇంట్లో లేక గురువులైనా పంచమహాకావ్యాలని నేర్పించేవాళ్ళు. పంచమహాకావ్యాలు సంపూర్ణంగా ఎవరు అభ్యసించినా వాళ్ళకి అతి సహజంగా కవిత్వం చెప్పే శక్తి వస్తుంది. ఏ కావ్యం చదివినా, ఏ పద్యం చదివినా అర్థం చేసుకోగలిగిన, వివరించగలిగిన సామర్థ్యం వస్తుంది. అంత గొప్పవన్నమాట. ఈ పంచమహాకావ్యాలు కాళిదాసు రాసిన రఘువంశం 1, కుమార సంభవం 2, భారవి రాసిన కిరాతార్జునీయం 3, మాఘుడు అనే కవి రాసిన శిశుపాల వధ ఇది 4వది, శ్రీహర్షుడు రాసినటువంటి నైషధీయ చరితం 5వది. ఈ 5 పంచమహాకావ్యాలు. అంటే కాళిదాసు రాసిన 2 మహాకావ్యాలు పంచమహాకావ్యాలలో చేరాయి అంటే ఆయన ఎంత గొప్పవారో మనకి తెలుస్తుంది. ఇంకా 2 ఖండకావ్యాలు, చిన్న కావ్యాలు రాశారనమాట. అది ఋతు సంహారము. అంటే ఆ ఋతు సంహారం అంటే ఇక్కడ సమ్యక్ హరణం, చక్కగా దగ్గరికి చేర్చి కూర్చడం అన్నమాట. ఒక పూలదండలో పూలను కూర్చున్నట్టుగా 6 ఋతువులని కూడా ఒకటి తర్వాత ఒకటి వర్ణిస్తూ 6 ఋతువుల లక్షణాలని వివరించారు ఇందులో. ఋతు సంహారము. తర్వాత మేఘ సందేశం, మేఘము ద్వారా సందేశాన్ని పంపిస్తాడనమాట. ఒక శాపగ్రస్తుడైన గంధర్వుడు అతని ప్రియురాలికి, భార్యకి. ఈ మేఘ సందేశంలో మొత్తం మన భారతదేశ భౌగోళిక వాతావరణం అంతా కనిపిస్తుంది కాళిదాసుకున్న ఆ జ్ఞానం అంతా. ఈ 2 ఖండకావ్యాలు. ఇంకా 3 నాటకాలు రాశాడు ఆయన. మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము, అభిజ్ఞాన శాకుంతలము. మాళవిక అగ్నిమిత్రుల ప్రేమ ఓ చిన్న నాటకం, అది చాలా బాగుంటుంది. అది మొట్టమొదట్లో ముందు రాసిన నాటకం. దాని తర్వాత ఇంకా బాగా రాయగల శక్తి వృద్ధి చెందాక రాసింది విక్రమ ఊర్వశి వారి ప్రణయం అన్నమాట. ఆ విక్రమోర్వశీయం ఇది చాలా బాగుంటుంది. ఆయనకి చాలా మెచ్యూరిటీ వచ్చి రాసినటువంటి అత్యద్భుతమైన నాటకం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ప్రపంచంలోని చాలా భాషలలోకి అనువదింపబడిన నాటకం అభిజ్ఞాన శాకుంతలం. అభిజ్ఞానం అంటే గుర్తుపట్టడం, శాకుంతలం అంటే శకుంతల దుష్యంతుల కథ అన్నమాట. కొంచెం ఒరిజినల్గా నన్నయ్య భారతంలో ఉన్న శకుంతల దుష్యంతుల కథకి కొంచెం మార్పు చేసి శకుంతలకి దుష్యంత అనే 3 అక్షరాల నామాంకితమైనటువంటి తన ఉంగరాన్ని ఇవ్వడం, ఆ ఉంగరం ఆవిడ వేలికి పెట్టుకుంటుంది. దుర్వాసుడి శాపం, ఆవిడ చిక్కిపోయి భర్తకి దూరం అయ్యేటప్పటికి ఆ ఉంగరం పడిపోయి తర్వాత జాలర్వాడికి దొరికి మొత్తానికి దుష్యంతుడు శకుంతల్ని గుర్తుపడతాడు. అలా అభిజ్ఞానం వల్ల, ఒక గుర్తు వల్ల ఆవిడని గుర్తుపట్టాడు గనక అభిజ్ఞాన శాకుంతలం అనే పేరు. ఇది చాలా అద్భుతమైన నాటకం. ఎంత ప్రఖ్యాతిగాంచింది అని అంటే ఈ అభిజ్ఞాన శాకుంతల నాటకాన్నిట ఫారినర్స్ చదివి ఆనందంతో నాట్యం చేశారట. కావ్యేషు నాటకం రమ్యం. కావ్యేషు అంటే కావ్యాలన్నిట్లోకి కూడా వివిధ కావ్య ప్రక్రియలు ఉంటాయి కదా. నాటకం, ప్రకరణం, బాణం, ప్రహసనం, డిమహ, వ్యాయోగ, సమవాకార, వీథ్యంకేహ మృగాని చ అని ఇలా 10 విధాలైనటువంటివి. వాటన్నింటిలోకి కూడా నాటకం చాలా రమ్యంగా ఉంటుందిట. ఎందుకంటే కావ్యం అంటే కేవలం వింటాము, కానీ నాటకం అంటే కళ్ళతో చూస్తూ ఉంటాము, చెవులతో వింటాము కనుక హృదయం రంజిస్తుంది అక్కడ. కావ్యేషు నాటకం రమ్యం తత్ర రమ్య శకుంతల. ఈ నాటకాలన్నింటిలోకి కూడా శకుంతల, అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకం ఇంకా రమ్యమైనది. తత్రాపిచ చతుర్థోంకః. ఈ అభిజ్ఞాన శాకుంతల నాటకంలో కూడా 4వ అంకం, కణ్వ మహర్షి శకుంతల్ని అత్తవారింటికి పంపిస్తాడనమాట. ఆ పంపించే ఆ ఘట్టం తత్ర శ్లోక చతుష్టయం, అక్కడ ఇంకా 4 శ్లోకాలు.
ఈ 4వ అంకంలో 4 శ్లోకాలు చాలా ద బెస్ట్ అన్నమాట. శుశ్రూషస్వ గురూన్ కురు ప్రియ సఖి వృత్తిం సపత్ని జనే అని ఇలా 4 శ్లోకాలలో అత్తవారింటికి వెళ్ళాక రాజులంటే బహుపత్నీకులు కదా, కనుక నీకు సపత్ని వేరే భార్యలు ఆ రాజుకి ఉన్నా కూడా నువ్వు వాళ్ళందరితో, అంటే అత్తవారింట్లో వెళ్ళినటువంటి అమ్మాయి ఒక భార్య కోడలు ఎలా ఉండాలి ఆ లక్షణాలన్నీ కణ్వ మహర్షి కూతురికి చెప్తారు. సో ఇలా కావ్యేషు నాటకం రమ్యం తత్ర రమ్యా శకుంతల తత్రాపి చ చతుర్థోంక తత్ర శ్లోక చతుష్టయం. మిగతాది రేపు చెప్పుకుందాం. ఉపమా కాళిదాసస్య అని అంటారు. అంటే ఉపమా అలంకారాలని చెప్పడంలో కాళిదాసు సిద్ధహస్తుడు. మిగతా అందరు కవులు కూడా ఉపమాలంకారాన్ని పోలిక చెప్పడం అన్నమాట, వర్ణిస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. అలంకారమే కావ్యాలకు అలంకారం కదా. అన్ని అలంకారాల్లోకి కూడా కాళిదాసు ఉపమాలంకారం చెప్పినంత చక్కగా మిగతా వాళ్ళు ఎవరు కూడా అలంకారాన్ని చెప్పలేరన్నమాట. అది ఉపమా కాళిదాసస్య భారవేరర్థగౌరవం దండినః పదలాలిత్యం మాఖే సంతి త్రయోగుణా అంటారు. ఇది ఫైనల్గా మాఖుడి గురించి చెప్పడానికి ప్రశంసించడానికి చెప్పినది. కాళిదాసు ఉపమాలంకారాలు చెప్పడంలో గొప్పవాడు. దండి పదలాలిత్యం, దండి దశకుమార చరిత్ర రాశాడనమాట. దండికి కూడా ఆయన పేరు దండి కాదు, ఆయన రాసిన శ్లోకం వల్ల బ్రహ్మాండ ఛత్రదండ అని ఒక పెద్ద శ్లోకం అంతా దండి దండ దండ అని వస్తుంది, కనుక ఆయన పేరు దండి అయింది. ఇంకా భారవి అర్థగౌరవం, అర్థగాంభీర్యం కలిగినటువంటి చాలా గహనంగా గభీరంగా ఉంటుంది భారవి కవిత్వం, చాలా కష్టం ఇంకా తర్వాత అర్థం చేసుకోవడం అన్నమాట. తర్వాత మాఖుడిలో ఈ ఉపమాలంకారాలు చెప్పగల శక్తి, అర్థగౌరవము, పదలాలిత్యము కూడా మాకుల్లో ఉన్నాయి అని చెప్పి వర్ణించారు. కాళిదాసు అసలు విక్రమార్కుడి సభలో ఉన్నటువంటి పండితుడు కవి అని చెప్తారనమాట. మనకి శ్రీకృష్ణదేవరాయలకి అష్టదిగ్గజాలు ఉన్నట్టుగా విక్రమార్కుడికి నవరత్నాలు ఆయన సభని అలంకరించి ఉండేవారన్నమాట. ధన్వంతరి క్షపణ కామర సింహ శంకు వేతాళ భట్ట ఖటకర్పర కాళిదాసాః ఖ్యాతో వరాహమిహిరో నృపతే సభాయాం రత్నాని వై వరరుచిర్నవ విక్రమస్య. విక్రమార్కుడి సభలో ఉన్నవాళ్ళట, వాళ్ళల్లో కాళిదాసు ఒకడు. కానీ కాళిదాసు భోజి మహారాజుకి సంబంధించిన అనేకమైనటువంటి కథలు లోకంలో చాలా ప్రఖ్యాతిగాంచాయి. భోజి మహారాజు సభలో కాళిదాసు ఉన్నట్టుగా భోజుడు ఒక్క క్షణం కూడా కాళిదాసుని వదిలి ఉండలేడనమాట. అలా ఎన్నో కథలు మనసుని రంజింపజేసేవి, చాలా బహుళ ప్రఖ్యాతిగాంచాయి. అసలు భోజి మహారాజు బ్రహ్మదేవుడని చెప్తారు, కాళిదాసు సరస్వతీదేవిట. సరస్వతీదేవి కాళిదాసులాగా ఈ భూలోకంలో పుట్టగానే ఆవిడని వదిలి ఉండలేక బ్రహ్మదేవుడు భోజి మహారాజు రూపంలో భూలోకానికి వచ్చాడు అని చెప్తారు. కాళిదాసు అసలు కాళిదాసు ఆ పేరే తెలుస్తుంది, ఆయన పేరు వేరే ఏదో ఉంది. కాళికాదేవికి దాసుడు గనక కాళిదాసుడు అయ్యాడనమాట ఆయన. మొదట్లో అతను పాండిత్యం అది ఉన్నవాడేం కాదు, కాళికాదేవి అనుగ్రహించి బీజాక్షరాలను ఇవ్వడం వల్ల అలా మహాకవిగా మహాపండితుడిగా అలా ఖ్యాతిగాంచాడు ఆవిడ అనుగ్రహం వల్ల. పూర్వం ఒక రాజుగారు ఉండేవారనమాట, రాజురాణి, అవంతి రాజ్యం అనుకుంటా. ఆ రాజుగారికి ఒక కూతురు, ఒకే ఒక కూతురు, లేక పుట్టిన కూతురు, చాలా సౌందర్యవతి, సుగుణవతి, శీలవతి, చాలా బహు చక్కనిదన్నమాట, సకల సద్గుణోపేత అయినటువంటి మంచి అమ్మాయి. ఆ బాలిక చిన్న పిల్లప్పటి నుంచే అన్ని విద్యలయందు చాలా ఆరితేరింది. చాలా అంటే ఇంకా లలిత కళలలో చాలా ఎక్కువ అభినివేశం, ఎక్కువ ఇష్టం. అయితే రాజుగారు సాధారణంగా రాణీలు స్త్రీలు ఎవరు బయటికి వెళ్ళేవారు కారు కదా, కనుక తన కూతురిని తన రాజగురువు దగ్గరే చదివించారనమాట. రాజగురువే ఈ బాలికకి చిన్నప్పటి నుంచి కూడా విద్యాబోధన చేసి ఈ అమ్మాయిలో ఉన్నటువంటి చురుకుదనాన్ని చాలా ఇష్టపడి అన్ని విద్యలు నేర్పిస్తే ఈమె చక్కగా నేర్చుకుని సంగీతంలో, సాహిత్యంలో, చిత్రలేఖనంలో అన్నింటల్లో అద్భుతమైన నైపుణ్యం సంపాదించి
మంచి పేరు తెచ్చుకుంది. చక్కగా అందరినీ ఆనందింపజేసేదన్నమాట తన కవిత్వంతో, తన చిత్రలేఖనంతో, సంగీత మధురమైన స్వరంతో పాడటంతో. దానికి తోడు ఈమె చాలా అద్భుతమైన సౌందర్య రాశి. మహాలక్ష్మి తేజస్సు శ్రీ పార్వతీదేవి మంగళగౌరీదేవి యొక్క చిత్కళ అనిపించేలాగా అంతటి కాంతితో అందంగా చక్కగా ఉండేది. ఈమె అన్నీ నేర్చుకుని కొంచెం పెద్దదైంది, యవ్వనవతి అయింది. ఇంకా తండ్రి రాజుగారు ఒకరోజు ఈ అమ్మాయిని, అమ్మ నువ్వు అన్నీ నేర్చుకున్నావు గురువుగారి దగ్గర, విద్యలన్నీ చదువుకోవడం అయిపోయింది కదా, గురుదక్షిణ తీసుకెళ్ళి ఇచ్చేసేయమ్మ, ఇచ్చి ఆయన సెలవు తీసుకో, రేపు ఇంకా తర్వాత నువ్వు గురువుగారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఇంకా ఏమీ నేర్చుకోవద్దు, ఇక్కడే ఆనందంగా అన్నీ అభ్యాసం చేసుకుంటూ ఉండమ్మా అని చెప్తారు. అలాగే నాన్నగారు అని ఆమె ఆ మర్నాడు చక్కగా బంగారు పళ్ళెంలో పట్టు పీతాంబరాలు, పువ్వులు, పళ్ళు, దక్షిణ కానుకలు, ధనము అన్నీ పెట్టుకుని చెలికెత్తెలతో పాటు వెళ్ళి గురువుగారికి పాదాలకి ప్రణమిల్లి ఇలా గురుదక్షిణ సమర్పించి, గురువుగారు నా విద్యాభ్యాసం పూర్తయింది కదా, మీరు నాకు అన్నీ నేర్పించారు, నేను యావజ్జీవం కృతజ్ఞతతో ఉంటాను మీ మీద భక్తిభావంతో. ఇంకా మా తండ్రి గారు రేపటి నుంచి నన్ను ఇంట్లో అంటే అంతఃపురంలోనే ఉండి అభ్యాసం చేసుకోమన్నారు కనుక నేను ఇంకా రాను, నాకు సెలవు ఇప్పించండి అని కాళ్ళ మీద పడి నమస్కరించి వినయంగా శరణు కోరింది. అప్పుడు ఆయన ఆ చెలికెత్తెల్ని మీరు వెళ్ళండి, ఈ అమ్మాయి తర్వాత వస్తుంది అని వాళ్ళని పంపించేస్తాడు. కాసేపు ఉండమ్మా, నువ్వు రేపటి నుంచి రానన్నావు కదా, కొంచెం సేపు ఇక్కడ ఉండి నాతో చక్కగా ముచ్చటించు అని చెప్తాడు. సరే గురువుగారు కదా అని భక్తిభావంతో అమ్మాయి అక్కడుంటే కొంచెం సేపు అయిన తర్వాత ఈ గురువుగారు, అమ్మా నువ్వు ఇప్పుడు యవ్వనవతి అయ్యావు, నీకు చదువులన్నీ నేర్పించాను, కరెక్టే సరియే, కానీ నాకు నీ సౌందర్యం మీద, నీ పాండిత్యం మీద, నీలో ఉన్న ఈ మంచి కళల మీద నాకు చాలా ప్రేమ భావన ఏర్పడిందమ్మా, నన్ను నువ్వే పెళ్లి చేసుకో, నన్ను పరిణయం చేసుకో, నువ్వు కనుక ఒప్పుకుంటే మీ తండ్రితో మాట్లాడతాను అంటాడు. అనగానే ఈ అమ్మాయి శివశివ అని చెవులు మూసుకుని, గురువుగారంటే తండ్రి కదా, తండ్రి మాట్లాడవలసిన మాటలా, గురువుగారు మీరు నాకు జ్ఞానభిక్ష పెట్టి మా అమ్మ నాన్న నాకు దేహాన్ని ఇచ్చి పుట్టిస్తే మీరు నన్ను జ్ఞానంతో మళ్ళీ నన్ను పుట్టించారు, నాకు పునర్జన్మ వచ్చేలా చేశారు, కన్న తండ్రితో సమానం మీరు, ఇంత విజ్ఞులై ఉండి మహానుభావులై ఉండి పండితులై ఉండి మీరు ఇలా మాట్లాడటం మంచిది కాదు, నన్ను క్షమించండి, అలాంటి భావాన్ని మీ మనసులోంచి తీసేయండి, ఇది చాలా పాపహేతువు అని చెప్పి ఆయనకి దండం పెట్టి అక్కడి నుంచి ఒక్క క్షణం కూడా ఆగకుండా గబగబా తన అంతఃపురానికి వచ్చేస్తుంది. ఈ సంగతి తల్లిదండ్రులకు చెప్పాలా వద్దా అని మనస్సులో చాలా ఆలోచించి మథనపడి, సంభావితస్య చాకీర్తిర్ మరణాదతిరిచ్యతే అని అంటారు కదా, కనుక ఆత్మాభిమానం ఉన్న ఎవరు కూడా తనకు కలిగిన అవమానకరమైన సంఘటనల్ని ఎవరికీ చెప్పకూడదు. కనుక తల్లిదండ్రులకి చెప్పి వారిని నొప్పించి బాధ పెట్టడం కంటే ఏదో అన్నారులే అని దాన్ని వదిలేసి ఇక్కడితో నేను విస్మరించి మర్చిపోయి ఇంకా ఆయన జోలికి వెళ్లకుండా నేనుగా మా అమ్మ నాన్న దగ్గర ఉండడం శ్రేయస్కరం అని భావిస్తుంది ఆ అమ్మాయి. కనుక ఎవ్వరికీ చెప్పదు. కానీ రాజగురువుకి మటుకు తను ఇంత నేర్పించి అన్నీ చేసి చక్కగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఆ అమ్మాయి నన్ను తిరస్కరిస్తుందా, తనకి పండితుడైన వాడు ఎవరు భర్తగా వస్తారో, ఎవరితో తను సుఖపడుతుందో నేను చూస్తాను, ఒక మూర్ఖుడినిచ్చి పెళ్లి చేసేలా చేస్తానే తప్ప మంచి విద్యావంతుణ్ణి కానీ పాండితీ ప్రకర్ష కలవాడు కానీ ఆమె భర్త కాకుండా చేస్తాను అని మనసులో కోపంతో ఒక శపథం చేసుకున్నాడనమాట. సరే కాలం గడుస్తోంది. కొన్ని రోజులైన తర్వాత రాణిగారు రాజుగారితో మన అమ్మాయి యుక్త వయస్కురాలైంది కదా, పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని చెప్తుందనమాట. అవును కరెక్టే అని రాజుగారు రాజగురువుని పిలిపించి, గురుదేవా మీ కూతురుతో సమానం కదా నా కూతురు, మీరే విద్యాబుద్ధులు నేర్పారు, ఆ అమ్మాయి పాండితీ ప్రకర్ష అంతా మీకు తెలుసు కనుక ఆమె పాండిత్యానికి తగిన మహాపండితుడైనటువంటి స్ఫురద్రూపి సౌందర్యవంతుడు అయినటువంటి యోగ్యుడైన వ్యక్తిని ఆమెకి భర్తగా మీరే అన్వేషించాలి, మీరు ఎవరికిచ్చి నా కూతుర్ని పెళ్లి చేయమని యోగ్యుడు అని మీరు అంటే సర్టిఫై చేయడం అనమాట చెప్తారో ఆయనకే, ఆ అబ్బాయికి అతనికిచ్చి నా కూతుర్ని పరిణయం చేస్తాను, మంచి వరుడిని వెతకండి అని చెప్పి ప్రార్థిస్తాడు. సరే ఇంకా గురువుగారు మనసులో చాలా సంతోషిస్తాడు, తనకే అవకాశం వచ్చింది కదా ఆ అమ్మాయి మీద కక్ష తీర్చుకోవడానికి అని. పైకి మటుకు అలాగే మహారాజా
చాలా చక్కని మహాపండితుడైనటువంటి వాడిని, అందగాడిని నేను మన అమ్మాయికి యువరాణి వారికి సంబంధం చూస్తానని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. వచ్చి ఇంకా ఆలోచించి తన వాళ్ళతో కలిసి చూడ్డానికి మటుకు అందంగా ఉండాలి, లేకపోతే రాజుగారు, రాజురాణి, రాజకుమార్తె కూడా ఒప్పుకోరు. కానీ అతడు పండితుడు అస్సలు అవ్వకూడదు. ఏమాత్రం జ్ఞానం లేని మూర్ఖుడు, పరమసుంఠ, ఎందుకు పనికిరాని వాడు అయినటువంటి వాడిని తీసుకొచ్చి ఆ అమ్మాయికి భర్తలా చేయాలి, అప్పుడే నా పగ చల్లారుతుంది అని అనుకుని, అలాంటి ఎందుకు పనికిరాని వాడు ఎక్కడున్నాడు, పండితుడిలా కనిపించాలి, పండితుడు అవ్వకూడదు, అందంగా ఉండాలి, కానీ ఆత్మ సౌందర్యం ఏమాత్రం ఉండకూడదు, పాండిత్యం కానీ ఏది కూడా అని ఇలా వెతుకుతూ ఆలోచిస్తూ ఒకరోజు ఎక్కడో అడవికి అలా తిరుగుతూ బయట వెళ్తూ ఉంటే ఒక గొర్రెలు కాచుకునేవాడు చాలా అందంగా ఉంటాడు, మంచి స్ఫురద్రూపిలా చక్కని కళతో కనిపిస్తూ ఉంటాడు. కానీ గొర్రెలు కాచుకుంటాడు. అతడికి చదువు సంధ్య ఏమీ లేదు. అలా ఏహే అనంటూ వాటిని గొర్రెల్ని తోలుకుంటూ తిరుగుతూ ఒక చెట్టు కొమ్మ మీదకి ఎక్కి కూర్చుని తను కూర్చున్న కొమ్మని తానే నరుకుతూ కనిపిస్తాడు. వీళ్ళకి కనిపించేటప్పటికీ ఈ గురువుగారును అతనితో వచ్చిన వాళ్ళు చూసి, అరే అదేమిట్రా నువ్వు పైన కూర్చుని చెట్టు కొమ్మని కూర్చున్న కొమ్మని కొడుతున్నావు, అది పడితే నువ్వు కూడా కింద పడిపోతావు కదా అని అంటారు. ఎందుకు పడతాను, ఆ కర్రతో పాటే పడతా కదా, నాకేం దెబ్బలు తగులుతాయి, నేను కర్రతో పడతా, నాకేమీ కాదు, ఇలాగే కొట్టాలి అని అంటాడు. అతని ఆ మూర్ఖపు ఆలోచనకి, తెలివిలేనితనానికి, తర్వాత అతడు మాట్లాడుతున్న ఆ యాస, ఆ గొర్రెల్ని పెంచుతూ గొర్రెల కాపరిలా ఉండి పైన ఓ గొంగళి వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అతన్ని చూసి ఇతడే సరైనవాడు, చూడ్డానికి అందంగా ఉన్నాడు, కానీ చదువు సంధ్య లేదు, ఇతడు నోరెత్తితే బండారం బయటపడుతుంది కనుక నోరెత్తనీయకుండా ఒక్క మాట కూడా మాట్లాడనీయకుండా మనం ఎలాగోలాగా అంతా మేనేజ్ చేయాలనుకున్నారు. చేసి ఇతడిని ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేయాలి అని నిశ్చయించుకుని అతను కొట్టి ఆ కర్ర ఆ దుంగ పడుతూ ఉంటే కొమ్మ పడనీకుండా పట్టులతో అతన్ని పట్టుకుని కిందికి దింపి, ఒరే నీ పేరేమిట్రా అంటే, నా పేరా గొంగడు అంటాడు. అతడి పేరే లేదు, అంటే గొంగళి పట్టుకు తిరుగుతుంటాడు కనుక ఒరే గొంగడా అని పిలుస్తూ ఉంటారనమాట అక్కడ వాళ్ళు. ఈ గొంగళి ఎందుకు పెట్టుకున్నావురా అంటే, చలేస్తే కప్పుకోవడానికి అంటాడు. నువ్వేం పని చేస్తావు అంటే, ఏహే ఎంత కూడా తెలీదా, అదిగో గొర్రెలు, వాటిని మేపాలి, అవన్నీ మావే అని అంటాడనమాట. సో ఇలా అతని మాట స్టైలు అంతా చూసి చూడ్డానికి బాగున్నాడు కనుక ఇతన్ని వాళ్ళు ఇంకా నిశ్చయించేసుకుంటారు, రాజకుమార్తెకి ఇచ్చి పెళ్లి చేయించడం, రాజుని ఒప్పించాలని. అతనితో నువ్వు కనుక మేము చెప్పిన మాట వింటే నీకు రాజుగారి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాము, నువ్వు సకల రాజవైభోగాలు అనుభవించవచ్చు, హాయిగా కావలసినవన్నీ తినచ్చు, సుఖంగా పట్టుపరుపుల మీద పడుకుని ఆనందంగా బ్రతకచ్చు, ఏమంటావు, ఒప్పుకుంటావా అని అడుగుతాడు. రాజకూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అంటే నేనెందుకు ఒప్పుకోను, ఒప్పుకుంటా అంటాడు. కానీ నువ్వు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, నేనేం చెప్తే అదే చెయ్యాలి, మేము ఎలా ఉండమంటే అలాగే ఉండాలి, సరేనా అనంటే అలాగే బాబయ్య అంటాడు. సరే అయితే రా మాతో పాటు అని ఈ రాజగురువు అతన్ని తనతో పాటు తీసుకెళ్తాడనమాట ట్రైనింగ్ ఇవ్వడానికి. రాజగురువు ఆ కనిపించినటువంటి పల్లెటూరి వాడిని అనమాట, గొర్రెల కాపరిని తన భవంతికి తీసుకెళ్తాడు. అతడికి చక్కగా శుభ్రంగా స్నానాలు చేయించి ఒంటికున్న ఆ దుర్వాసనంతా పోగొట్టి అతడు ఇంకా మంచి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటే అతడికి మంచి వస్త్రధారణ, పట్టుపంచ ఉత్తరీయాలు కట్టడం అంతా నేర్పించి చక్కగా చందన కుంకం పెట్టుకోవడం అలవాటు చేయించి మాట్లాడకుండా ఉండాలి నువ్వు అనే కండిషన్ని మటుకు పెట్టి అతన్ని రాజుగారి సముఖానికి తీసుకెళ్ళి పరిచయం చేస్తాడనమాట. మహారాజా, ఇతను కాశ్మీర పండితుడు, ఉద్దండుడైనటువంటి పండితుడు, కానీ ప్రస్తుతం పామరులు మాట్లాడే భాషలో, అంటే పామర భాషని ఇంకా కోమలం చేసి సుకోమలమైనటువంటి భాషలో అందరూ మాట్లాడడం ఎలాగా అన్నది ఆయన దాని మీద రీసెర్చ్ చేస్తున్నాడనమాట. దాన్ని పరిశోధిస్తూ దాని మీద ఒక మహా ఉద్గ్రంథం రాశాడు ఆయన. తను ఒక మంచి పాండిత్యం కలిగినటువంటి పండితురాలినే, మంచి లలిత కళల యందు అభినవేశం ఉన్నటువంటి అమ్మాయినే పరిణయం చేసుకోవాలి అనే సంకల్పంతో ఉన్నాడు. అలా వివాహమైన తర్వాత తన భార్య చేత గ్రంథ ఆవిష్కరణ చేయించాలి అని ఈయన కోరిక. కానీ ప్రస్తుతం ఈయన తన వివాహం అయ్యేంత వరకు మాట్లాడను అని ఒక మౌన దీక్షని పూనారు.
కనుక మౌన దీక్షలో ఉండి అప్పుడప్పుడు రోజుకు 1-2 పదాలుగా కొద్దిగా అప్పుడప్పుడు మాట్లాడతారు. కానీ నోరు తెరిచి ఏ మాట మాట్లాడినా పామరుల భాషలోనే ఆ పదాలను ఉచ్చరిస్తారు తప్ప మామూలు సహజమైన పండితుడిలాగా మనందరిలాగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడరు. ఎందుకంటే అది ఆయన నియమం. ఆయన రాసిన పామర భాషని కోమలం చేస్తూ రాసిన ఆ గ్రంథ ఆవిష్కరణ జరిగేంత వరకు పామర భాషలోనే అప్పుడప్పుడు 1-2 పదాలు తప్ప ఎక్కువ మాట్లాడను అని మౌనవ్రతాన్ని పూనారు అని నేను చూపించేటప్పటికీ అద్భుతమైన సౌందర్యంతో ఉట్టిపడుతున్నాడు. మంచి దివ్య తేజస్సు, కాంతి, బ్రాహ్మీ తేజస్సు కనిపిస్తోంది అతని ముఖంలో. కానీ అతను ఎవరో ఈ రాజుగారికి అయితే తెలీదు. నిజంగా కాశ్మీర పండితుడు అనంటే కాశ్మీర పండితుడే అని నమ్మేసి, సరే అయితే తన కూతురికి ఇంతకంటే యోగ్యుడైన వ్యక్తి దొరకడు కదా అని, అయినా ఇతని పాండిత్యాన్ని తను కొంచెం పరీక్షించి వర నిర్ణయం చేస్తే మంచిది కదా అని ఇతను మాట్లాడాడు. కనుక మౌన భాషలోనే ఏదైనా ప్రశ్నించాలి అనుకుని రాజుగారు తన మనస్సులో ఈ ప్రపంచాన్ని సృష్టించింది, రక్షించేది ఒక్క దైవమా, 2 దేవుళ్ళ అని తన మనస్సులో అనుకుని ఇలా 2 వేళ్ళు చూపిస్తాడనమాట. ఆయన 2 వేళ్ళు చూపిస్తాడు. అంటే దేవుడు వేరే, జీవుడు వేరే, లేక దేవుడు వేరే, ప్రపంచం వేరే అని మీ అభిప్రాయమా, లేక ఏమిటి మీ మనసులో ఉన్న భావన అని రాజుగారి మనసులో భావం. ఆ భావంతో ఇలా 2 వేళ్ళు చూపిస్తే ఇతను అనుకుంటాడు, ఈ గొంగడు రాజుగారు 2 భటుల్ని పంపించి నిన్ను కొట్టిస్తా, తరిమి కొడతా అంటున్నారేమో, నాకేం అంత బలం లేదా, నేను ఒక్కడే చాలు వాళ్ళిద్దరినీ కూడా తరిమి కొట్టడానికి, తన్ని తగలేయడానికి అని నేను రాజుకి చెప్పాలి అనుకుని పక్కనున్న రాజగురువు ఒక్క మాట మాట్లాడకూడదు, సంజ్ఞలే చెయ్యాలి అన్నారు. కనుక ఇలా ముఖం పెట్టేసి 1 వేలినే ఇలా చూపిస్తాడు. చూపించగానే రాజుగారు, ఆయన సహజంగా మహా పండితుడు, చక్కగా మంచి తెలివితేటలు అన్నీ ఉన్నటువంటి సమర్థుడైన రాజు కదా. కనుక ఆయన ఈ భావాన్ని యావత్ విశ్వానికి ఉన్న సృష్టికర్త ఒక్కటే పరతత్వం, ఒక్కడే దైవం, ఒక్కడే భగవంతుడు అని ఈ పండితుడు చెప్తున్నాడు అని అర్థం చేసుకుని చప్పట్లు కొట్టి శభాష్, వాహ్వా, ఎంత బాగా చెప్పారో, చాలా బాగా చెప్పారు అని అనుకుని, ఇంత అద్వైత భావన కలిగినటువంటి మహాపండితుడు తనకు అల్లుడవడం తన పూర్వజన్మ సుకృతం అని భావించి గురువుగారితో, రాజగురువుతో, గురువుగారు మీరు వివాహానికి మంచి సుముహూర్తం నిశ్చయించండి, అంతవరకు ఇతను చక్కగా ఉండడానికి వీలుగా వసతి అంతా ఏర్పాటు చేయించండి అని చెప్పి ప్రార్థిస్తాడనమాట. సరే రాజగురువు అలాగే అని చెప్తారు. అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అయితే రాజుగారు అప్పుడప్పుడు పెళ్ళి జరిగే లోపల ఈ రాజకుమారి ఈ తన కాబోయే భర్తని కూడా చూడాలి కదా. ఆ సంగతి చెప్పి ఒక్కమారు ఆ అమ్మాయి ఇతనికి చూసే అవకాశాన్ని మనం కల్పించగలమా అని అంటాడు. అంటే దాందే ఉంది, ఒకరోజు సభకి తీసుకొస్తాను, యువరాణి వారిని కూడా అక్కడికి వచ్చి చూడొచ్చని చెప్పండి, కావాలి అని అంటే ఈయన ఆశీస్సులు కూడా ఆవిడ తీసుకోవచ్చు అని చెప్తాడనమాట. అనుకున్న ప్రకారంగా ఒకరోజు ఈ రాజగురువు గారు ఈ కాబోయే అల్లుడిని అనమాట రాజసభకి తీసుకొస్తారు. ఆయన ఒక మంచి ఆసనంలో కూర్చునుండగా రాజుగారి ఆ అమ్మాయి తమ్ముడు అనమాట, రాజుగారి కొడుకు కాబోయే బావగారికి తన అక్క వేసినటువంటి రామాయణ చిత్రాలు ఉన్నటువంటి ఒక పెద్ద బుక్ని, ఆల్బమ్ లాంటిదన్నమాట, తీసుకొచ్చి బావగారు ఈ ఫోటోలు చూస్తూ ఉండండి, ఈ చిత్రపటాలు చూడండి, ఇవన్నీ మా అక్క వేసింది అని చెప్తాడనమాట. సరే రాజగురువు పక్కనే ఉంటాడు, రాజుగారు ఉంటారు, సభలందరూ కూడా ఉంటారు, మామూలుగా కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోవడం అనమాట. సరే ఇతను ఆ బొమ్మలు తిరగేస్తూ ఉంటాడు. అతనికి ఆంజనేయ స్వామిని తోకరాయుడు అంటారు అని, అంటే వాళ్ళ దగ్గర అలా అనేవాళ్ళు అనమాట. రావణాసురుడు, రామాయణం కథ, రామాయణం పండితులకి పామరులకి అందరికీ తెలుసు కదా, రామాయణ కథ తెలియని భారతీయుడే ఉండడు. సో అతనికి కూడా రామాయణం తెలుసు. ఈ బొమ్మలన్నీ చూస్తూ ఉంటే 10 తలలతో ఉన్నటువంటి రావణాసురుడు కనిపించగానే రావణాసురా అంటాడు. చూడగానే ఆనందం ఆ రావణాసురుడిని చూసి.
అయితే రాజుగారు అందరూ విస్తుపోయి ఇలా చూస్తారు, రావణాసురుడిని రావణాసురా అన్నాడేమిటి అని. ఆశ్చర్యంగా వింతగా రాజగురువు ముఖంలో చూడగానే, మహారాజా మీరు ఆశ్చర్యపడకండి, నేను ఈ మహాపండితులు ఎందుకు అలా అన్నారో నేను చెప్తాను, కారణం వినండి అని. కుంభకర్ణే ఫకారోస్తి విభీషణే రావణానాం రాక్షసానాం కులశ్రేష్టో రావణో నతు రావణః అని. రాక్షస రాజు కుంభకర్ణుడిలో ఫకారం ఉంది, కుంభకర్ణుడు బాగుంది కదా, విభీషణుడు బాగుంది కదా. రాక్షసుల కులంలో అగ్రగణ్యుడు, ఈ అన్నదమ్ములలో జ్యేష్ఠుడు అయినటువంటి రావణాసురుడు ఏమిటి, వీళ్ళిద్దరు తన తమ్ముళ్ళ పేర్లలో భకారం ఉన్నప్పుడు అతని పేరులో కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఈ యువరాజుగా, అంటే కాబోయే అమ్మాయి భర్త అన్నమాట కనుక కాబోయే యువరాజు కింద అతను భావించబడుతున్నాడనమాట. సో ఇతని భావన, మీ కాబోయే అల్లుడి గారి భావన, రావణాసుర అని మామూలుగా మెత్తగా అంటే బాగుండదు, రావణాసుర అనడం యోగ్యం అని ఈయన భావం అనగానే సభలో అందరూ కూడా చప్పట్లు కొడతారు. కుంభకర్ణే ఫకారోస్తి విభీషణే రాక్షసానాం కులశ్రేష్టో రావణో నతు రావణః, రావణుడు కాదు రావణుడు అని అనగానే అందరూ శభాష్ వహ్వా అని చప్పట్లు కొట్టి ఆనందిస్తారు. సరే కొంచెం సేపు ఇలా మాట్లాడడం బొమ్మలు చూడడం అయ్యాక మహారాజు గారు యువరాణిని అంటే తన కూతురు వచ్చి ఈయనకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్తారనమాట. ముందే రాజుగారు ఆ మాట చెప్పారు గనక ఈ రాజగురువు తన గదిలో ఉన్నప్పుడే ఈ అబ్బాయికి గండడికి మంచి ట్రైనింగ్ ఇచ్చాడనమాట. రాజకుమార్తె వచ్చి నీకు నమస్కరిస్తుంది, అప్పుడు నువ్వు త్రిపీడ పరిహారోస్తు అని ఆశీర్వదించాలి, 3 పీడలు తొలగిపోగాక అని ఆశీర్వదించాలి అని అనమాట. త్రిపీడ పరిహారోస్తు అనమని చెప్పి ప్రాక్టీస్ చేయిస్తాడు. అప్పుడు అక్కడ అతను ఆ పదం బాగానే అన్నాడనమాట. సరే నెమ్మదిగా సిగ్గుపడుతూ తల వంచుకుని రాజకుమార్తె తన కాబోయే భర్తని చూసి నమస్కరించడం కోసం వినయంగా ప్రేమతో భక్తితో వచ్చి పాదాలకి నమస్కరిస్తుంది. నమస్కరించి ఇలా లేవబోతుంటే ఇతను ఆ పదం సరిగ్గా గుర్తురాక మర్చిపోయి త్రిపీడాస్తు అని ఆశీర్వదించాడనమాట. త్రిపీడాస్తు 3 పీడలు కలుగుగాక అనగానే రాజుగారికి మంత్రి మిగతా వాళ్ళందరికీ మళ్ళీ ఆశ్చర్యం, ఇదేమిటి ఇలాంటి ఆశీర్వచనం ఉంటుందా, పీడలు కలగాల, పీడలు తొలగిపోవాలని కదా, శుభం కలగాలి మంగళం కలగాలని కదా ఆశీర్వదించాలి అని మళ్ళీ సందేహంతో రాజగురువు ముఖం చూడగానే, మహారాజా ఈ పండితుల వారి భావం గ్రహించండి, త్రిపీడాస్తు అనంటే మీరు వేరేలా అనుకోక్కర్లేదు. ఆసనే పుత్రపీడాచ బంధుపీడాచ భోజనే శయనే భర్తృపీడాచ త్రిపీడాస్తు సదా తవ అని ఈయన ఆశీర్వదించారు తన కాబోయే భార్యని. అంటే పెళ్ళైన తర్వాత చక్కగా పిల్లలు పుట్టి ఆసనే ఆమె కూర్చున్నప్పుడు ఆమె ఒడిలో పిల్లలు ఆడుకుంటూ ఉండాలి. కానీ బాగా అల్లరి చేస్తూ ఉంటారు, ఏడిపిస్తూ బాధ కొంచెం అలా శ్రమ పెడుతూ ఉంటారు కనుక ఆసనంలో కూర్చుని ఉన్నప్పుడు పిల్లల ఆసనే పుత్రపీడ, పిల్లల వల్ల కలిగిన పీడ అది పీడ కాదు కదా, మహా ఆనందదాయకం. అలాగే బంధువులందరూ నిత్యము వాళ్ళు మీ ఇంటికి వస్తూ ఉండాలి, చక్కగా ఆమె వండి వడ్డించి అన్నపూర్ణలాగా పేరు తెచ్చుకోవాలి అని బంధువులందరూ ఆమె ఇంటికి వచ్చి భోజనం చేయాలి అని. బంధుపీడాచ భోజనే, భోజన సమయంలో బంధువుల వల్ల పీడ, అడ్డి పీడ కాదు, ఆనందదాయకం అది కూడా. తర్వాత ఇంకా శయనే భర్తృపీడాచ, ఇంకా పడుకునేటప్పుడు భర్త వల్ల సౌఖ్యాన్ని పొందాలి అని ఈ 3 రకాలుగా ఆనందదాయకమైన ఆశీర్వచనం ఇచ్చారు అనగానే మహారాజు చాలా ఆనందపడి ఆహా ఎంత అద్భుతమైన పండితుడో కదా అని ఆనందించి, సరే ఇంకా ఆలస్యం చేయక్కర్లేదు వివాహం జరిపించాలని మంచి ముహూర్తం నిర్ణయించడం జరిగి పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి జరిగిన తర్వాత పెళ్ళంతా కార్యక్రమం చక్కగా జరుగుతుంది. అతను ఒక్క మాట మాట్లాడు, పెళ్ళంతా హాయిగా జరుగుతుంది. పెళ్ళి జరిగిన తర్వాత వీళ్ళిద్దరినీ కూడా గదిలోకి పంపిస్తారు. అతను తన దగ్గర ఉన్నటువంటి గొంగళి ఉంది కదా, ఆ గొంగళిని మటుకు వదలనంటాడనమాట రాజుగురు ఎంత చెప్తున్నా. సరే దాన్ని మూటగట్టేసి
ఒక మంచి పట్టు పీతాంబరంలో దాన్ని కట్టి తాళ్లతో బంధించి దాన్ని ఇలా ముడివేసి పెడతాడు రాజగురువు. దాన్నే ఇతను రాసినటువంటి ఆ పామర భాషని కోమలం చేసే గ్రంథం కింద చూపిస్తాడనమాట. సరే, ఇతను మటుకు ఎప్పుడూ దాన్ని ఒక్క క్షణం కూడా వదలడు. అలా గొంగళి కట్టిన పట్టు పీతాంబరంలో కట్టబడిన ఆ దాన్ని తీసుకుని ఆ గదిలోకి వెళ్తాడు. దాన్ని ఒక మేజా మీద పైన పెడతాడనమాట. సరే, పెళ్లి కూతురు వస్తుంది. ఆమె ఇతన్ని చూసి మామూలుగా నమస్కరిస్తుంది, పాదాలకి పాలిస్తుంది. అతను కాసేపు ఇలాగే ఉంటాడు. తర్వాత అతని అతి సహజమైన ఆ గొంతులో ఆ భాష, ఆ మాటలు తను ఇంకా మామూలుగా ఫ్రీగా మాట్లాడతాడనమాట. ఏహేహే అని అంటూ ఆ గొర్రెల్ని తోలే భాష ఏదుందో ఆ భాషలోనే, ఏయ్ పిల్ల, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ మీద నాకు చాలా ఇష్టం అంటూ ఇలా మాట్లాడితే, అదేమిటి మహాపండితుడైంది ఇలా మాట్లాడతారే అని, స్వామి మీకు వివాహం జరిగింది, ఇంకా మీ మౌనవ్రతాన్ని వీడి మీరు మీ పామర భాష కాకుండా మామూలు పండిత భాషలో, మన భాషలో మామూలుగా మాట్లాడి నాకు ఆనందం కలిగించండి అని చక్కగా మామూలుగా మాట్లాడుతుంది. కానీ అతని నోటి వెంట అలాంటి ఒక్క పదం కూడా రాదు. ఆవిడకి ఇంకా చాలా అనుమానం వస్తుంది, ఇతను నిజంగా పండితుడా, తను మోసగించబడ్డానా అని. అయితే మీరు రాసిన పామర భాషని కోమలం చేసి ఆ గ్రంథం ఉంది కదా, నేను ఇప్పుడే ఆ గ్రంథ ఆవిష్కరణ చేస్తాను, అప్పటి నుంచే మీరు ఇంకా మామూలుగా మాట్లాడచ్చు కదా, మీ వ్రతం పూర్తవుతుంది కదా అని ఆమె చనువుగా వెళ్ళి ఆ కట్టినటువంటి తాడిని విప్పి ఆ పట్టు పీతాంబరాన్ని తొలగించి చూస్తే లోపల ఏ గ్రంథము ఉండదు. లోపల గొంగళి. ఆ కంబళి చూసి ఇదేమిటి అని అంటుంది. అంటే ఇది నేను కప్పుకుంటాను అని చెప్తాడనమాట. అప్పుడు ఆమెకు అర్థమైపోతుంది తను మోసగించబడింది. రాజగురువు తన మీది కోపంతో తనని కావాలనే ఒక మూర్ఖుడికి, పాండిత్యం లేనటువంటి వాడికిచ్చి పెళ్లి చేశాడు, ఇంకా తనని జగన్మాతే కాపాడాలి అని అనుకుంటుంది. రాజకుమార్తె చాలాసేపు బాధపడుతుంది. తర్వాత అతన్ని అడుగుతుంది, ఇలా నన్ను ఎందుకు మోసం చేశావు అని అంటే, నేనే మోసం చేశాను, మీ రాజగురువు గారు నా దగ్గరికి వచ్చి నువ్వు ఏమీ మాట్లాడకుండా నేను చెప్పినట్టుగా వింటే నీకు రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు. రాజకుమార్తెని పెళ్లి చేసుకుంటే అన్నీ చక్కగా లడ్డూలు అవి అన్నీ తినచ్చు, బాగుంటుందని చెప్పారు. అందుకని చక్కగా తినచ్చు కదా, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా అని నేను ఆయన చెప్పినట్టుగా విన్నాను, నా తప్పే ఉంది అంటాడు. అంటే మీకు నిజంగా పాండిత్యం లేదా, చదువుకోలేదా అంటుంది. చదువా అంటే ఏంటి, నేను గొర్రెలు కాచడం తప్ప పుట్టినప్పటి నుంచి నేను ఏమీ చదవలేదు, చదువు అంటే నాకు తెలియదు అని చెప్తాడు. అయితే ఆవిడ అంటుంది, అమ్మవారి పరమ భక్తురాలన్నమాట ఈ అమ్మాయి, కనుక నాకు శారదాదేవి అనుగ్రహం ఉంది, పార్వతీమాత నన్ను ఎప్పుడూ కాపాడుతుంది, ఆశీర్వదిస్తుంది కదా, నాకు యోగ్యుడైన భర్త వస్తాడని నాకు కల్లో కనిపించి అనుగ్రహించిన ఆ మాత ఇలాంటి వాడిని నా భర్త చేసింది అంటే ఇందులో ఏదో కారణం ఉంటుంది, ఆ జగన్మాతే ఇతనికి పాండిత్యాన్ని ఇచ్చి కాపాడాలి అని నిర్ణయించుకుని తన భర్తనమాట, మీరు నాతో పాటు ఒక గుడికి తీసుకెళ్తా, నేను రావాలి, మీరు అక్కడికి రండి, ఆ గుడిలో అమ్మవారిని మీరు జపించాలి, నేను ఒక మంత్రం చెప్తా, ఆ మంత్రంతో అమ్మవారిని జపించండి, అమ్మవారు ప్రత్యక్షమయ్యి మీకు పాండిత్యం ఇచ్చేదాకా మీరు ఆ గదిలో నుంచి బయటికి రాకూడదు. అమ్మవారు రోజు కూడా ఊరి ప్రజలందరి బాగోగులు చూడ్డానికి బయటికి వెళ్తుంది, కనుక మీరు గర్భగుడిలోకి వెళ్ళి తలుపు గొళ్ళెం పెట్టుకుని అమ్మవారు వచ్చి తలుపు కొడితే నాకు పాండిత్యాన్ని విద్యని ఇస్తేనే తలుపు తీస్తానని చెప్పి అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించాక మీరు మళ్ళీ నా దగ్గరికి రావాలి అని అతన్ని తన మందిరంలో ఉన్నటువంటి ఒక రహస్య ద్వారం ద్వారా కాళికాదేవి గుడిలోకి తీసుకెళ్ళి ఆ గుడిలో అమ్మవారిని చూపించి మీరు ఈ గుడిలోనే ఉండి మీరు పండితులైన తర్వాతే తిరిగి నా దగ్గరికి మళ్ళీ రావాలి అని చెప్పి ఆ సొరంగ మార్గం ద్వారా అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది తన భవనానికి. తన గదిలోకి వచ్చేసి తలుపులు అలాగే వేసుకునే ఉంటుంది. ఇతను చాలా నిష్ఠ గలవాడు, కారణజన్ముడు, అలా గొర్రెల కాపరిలా ఉన్నా కూడా సరే తన భార్య తనని చాలా ప్రేమించింది, ఇష్టపడుతోంది అని అర్థమవుతోంది. ఇతనికి కూడా ఆ అమ్మాయి సౌందర్యం, అమ్మాయి మాటలు అన్నీ చాలా నచ్చి పెళ్లి చేసుకున్నాడు. కనుక భార్యని కాపాడాల్సిన బాధ్యత తంది కదా, భార్య చెప్పినట్టు వినాలి, భర్త చెప్పినట్టు భార్య వినాలి, భార్యకు అనుకూలంగా భర్త ఉండాలి అనే భావన ఉన్నవాడు. కనుక ఇతను సరే కాళికాదేవి గుళ్ళో ఉండి అమ్మవారిని జపిస్తాను అని అనుకుని నిశ్చయించుకుని లోపలికి వెళ్ళి తలుపేసుకుని తన భార్య తనకిచ్చినటువంటి మంత్రం
అమ్మవారి మంత్రాన్ని, సరస్వతీదేవి మంత్రాన్ని ఇస్తుంది. కాళికాదేవిని ఉపాసిస్తూ సరస్వతి మంత్రం ఐం బీజాక్షరంతో మంత్రాన్ని ఇస్తుంది. సో అక్కడ ఆ గదిలో నిష్ఠగా అమ్మవారి దగ్గర ఎదురుగా కూర్చుని కళ్ళు మూసుకుని మనస్సులో ఆమెనే ధ్యానించుకుంటూ మంత్రజపం చేస్తూ ఉంటాడు. చాలా నిష్ఠ, చాలా ఏకాగ్రత. ఖచ్చితంగా అమ్మవారు దర్శనం ఇవ్వాలి, తనని అనుగ్రహించాలి అనే అఖండమైన దీక్ష, పట్టుదల. అలా మంత్రం జపిస్తూ ఉంటే అమ్మవారు తెల్లవారుజామున, ఇంకా వేకువజాముకి ముందరనమాట, 4వ యామం ప్రారంభం అవగానే ఊరంతా తిరిగి గ్రామ ప్రజల బాగోగులను చూసుకుని మళ్ళీ తిరిగి తన గుడిలోకి వస్తూ అమ్మవారు తలుపు దగ్గరికి వచ్చేప్పటికీ తలుపు వేసుంటుంది. చూస్తే లోపల భక్తుడు తననే జపిస్తున్నాడు. అతను నాయనా తలుపు తీ అని తలుపు కొడుతుంది. అతను తీయడు. అప్పుడు గట్టిగా పిలుస్తుంది, నాయనా నువ్వు తలుపు తీయి అని. అంటే అతను కదలడు, మెదలడు. అమ్మవారు కదా, సర్వశక్తిమంతురాలు. ఆవిడ లోపలికి తన విగ్రహంలోకి వచ్చి తలుపులో నుంచి అనమాట లోపలికి వచ్చి అప్పుడు ఇతనిని లెమ్మని, భక్త నువ్వు కోరిన కోరిక తీరుస్తాను, నీకు విద్యనిస్తాను, నువ్వు లే అని అంటుంది. అనగానే అప్పుడు కళ్ళు తెరుస్తాడు. తెరిచి ఇలా అమ్మవారిని చూసి నమస్కరిస్తాడు. ఎలా ప్రార్థించాలో తెలియదు, కానీ ఆశ్చర్యం, తన్మయత్వం, అమ్మవారిని చూసిన ఆనందంతో అలా దిమ్మెరపోయి అతను చూస్తూ ఉంటే అమ్మవారు బీజాక్షరాలని అతని నాలుక మీద రాసింది అని చెప్తారు. సో బీజాక్షరాలని అనుగ్రహిస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం అనే మంత్రాలని అనుగ్రహించి, ఐం బీజాక్షర దేవత సరస్వతీదేవి కదా, అతను జపించిన ఆ మంత్రం వల్ల కాళికాదేవి, అది కాళికాదేవి మందిరం, అనుగ్రహించి సరస్వతి కటాక్షాన్ని అనుగ్రహిస్తుందన్నమాట. ఆ బీజాక్షరాలు అతనిలో ప్రవేశించేటప్పటికల్లా ఆ క్షణంలోనే అతను మహాపండితుడయి, మనము అమ్మవారిని శ్యామలా దండకం అని అంటాము. ఆ దండకం రాసింది కాళిదాసే. ఆ శ్యామలా దండకంతో అమ్మవారిని భక్తిగా ప్రార్థిస్తాడు. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ లీలాసుఖప్రియే. జై జనని సుధా సముద్రాంత హృజ్జన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తివాసప్రియే. సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాథత్రికే సానుమత్పుత్రికే. శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళీనత్థ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే. కామలీలా ధనుస్సన్నిభ భ్రూలతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచన పంకకేళీ లలామాభిరామే సురామే రమే. ప్రోలసద్వాళికా మౌక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి గండస్థలన్యస్త కస్తూరికా పత్రరేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనాగీత సాంద్రీ భవన్మంద్ర తంత్రీశ్వరే భాస్వరే. వల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీదళాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే. దివ్యహాలామదోద్వేల హేళాలసచక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే నిర్మలే. స్వేద బిందూల సత్ఫాల లావణ్య నిష్యంద సందోహ సందేహ కృన్నాసికా మౌక్తికే సర్వమంత్రాత్మికే. కుంద మందస్మితోదార వక్త్రస్ఫురత్పూగ కర్పూర తాంబూల ఖండోత్కరే శ్రీకరే.
कुन्दपुष्पद्युति स्निग्धदन्तावळी निर्मलालोल कल्लोल सम्मेलन स्मेर शोणाधरे चारुवीणाधरे सुललित नवयौवनारंभ चंद्रोदयोद्वेल लावण्य दुग्धार्णवाविर्भवत्कम्बुबिम्बोक हृत्कन्धरे मंथरे बन्धुरच्छन्न वीरादिभूषा समुद्योतमानानवद्यांगशोभे शुभे रत्नकेयूर रश्मिच्छटापल्लव प्रोल्लसद्दोर्लताराजिते योगिभिः पूजिते विश्वदिङ्मण्डलव्यापि माणिक्य तेजस्फुरत्कङ्कणालङ्कृते साधुभिः सत्कृते संगरारंभवेला समुजृम्भमाणारविन्द प्रतिच्छन्द पाणिद्वये सन्ततोऽद्यद्वये दिव्यरत्नोर्मिकादीधितिस्तोम सञ्ध्यायमानाङ्गुली पल्लवोद्यन्नखेन्दुप्रभामण्डले प्रोल्लसत्कुण्डले तारकाराजिनीकाशहारावळिस्मेर चारुस्तनाभोग पारावनन्मध्य वल्लीवळिच्छेदवीची समुद्यत्समुल्लास संदर्शिताकार सौन्दर्य रत्नाकरे श्रीकरे हेमकुम्भोपमोत्तुङ्ग वक्षोज भारावनम्रे त्रिलोकावनम्रे लसद्वृत्त गम्भीरनाभि सरित्तीर शैवालशङ्कार श्याम रोमावळी भूषणे मंजु संभाषणे चारु सिंजत्कटी सूत्र निर्भर्सितानंग लीलाधनु सिंजिनीडंबरे दिव्य रत्नांबरे पद्मरागोल्लसन्मेखला भास्वर श्रोणि शोभाजित स्वर्ण भूभृत्तले चंद्रिका शीतले विकसित नवकिंसुका ताम्र दिव्यांशुकच्छन्न चारूरु शोभा पराभूत सिंदूर शोणाय मानेन्द्र मातंग हस्तार्गले श्यामले कोमल स्निग्ध नीलोत्पलोत्पादितानंग तूणीर शंकाशरोद्दाम जंघालते चारुलीलावते नम्र दिक्पाल सीमंतिनी कुंतल स्निग्ध नील प्रभाकंज संजात दूर्वांकुराशंक सारंग संयोग रिंखन्न केन्दुज्वले प्रोज्वले देवी देवेश दैत्येश यक्षेश भूतेश वागीश कोणेश वायुवग्निमाणिक्य संकृष्टकूटीर बालातपोद्दामलाक्षार सारुण्य लक्ष्मी गृहीताङ्घ्रि पद्मद्वये अद्वये सुरुचिर नवरत्न पीठस्थिते सुस्थिते शंख पद्मद्वयोपाश्रिते आश्रिते देवी दुर्गावटु क्षेत्रपालैर्युते मत्त मातंग कन्या समूहान्विते भैरवैरष्टभिर्वेष्टिते देवी वामादिभिः संसृते लक्ष्म्यादिशक्त्याष्टका सेविते भैरवी संवृते पंचबाणेन रत्या च संभाविते प्रीतिशक्त्या वसंतेन चानंदिते भक्तिभाजां परं श्रेयसे कल्पसे छंदसा मोजसा भ्राजसे योगिनां मानसे ध्यायसे गीतविद्यादियोगातितृष्णेन कृष्णेन संपूज्यसे भक्तिमच्चेतसा वेधसा स्तूयसे विश्वहृद्येन वाद्येन विद्याधरैर्गीयसे यक्षगन्धर्वसिद्धाङ्गना मण्डलैर्मण्डिते सर्वसौभाग्यवाञ्छावतीभिर्वधूभिः सुराणां समाराध्यसे सर्वविद्याविशेषान्वितं चाटुगाथासमुच्चारणं कण्ठमुल्लोलसद्वर्णरेखान्वितं कोमलं श्यामलोदारवक्षद्वयं तुण्डशोभातिदूरीभवत् किं सुकापं सुखं लालयन्ती परिक्रीडसे पाणिपद्मद्वयेनापरेणाक्षमालागुणं स्फाटिकज्ञानसारात्मकं पुस्तकं बिभ्रति येन संचिन्त्यसे चेतसा तस्य वक्त्रान्तरात् गद्यपद्यात्मिका भारती निस्सरेद्येन वा यावकाभाकृतिर्भाव्यसे तस्य वश्या भवन्ति स्त्रियः पूरुषाः येन वा स्यातकुम्भद्युतिर्भाव्यसे सोऽपि लक्ष्मी सहस्रैः परिक्रीडते किन्न सिद्ध्येद्वपुश्यामलं कोमलं चन्द्रचूडान्वितं तावकं ध्यायतस्तस्य लीलासरो वारिधिस्तस्य केळीवनं नन्दनं तस्य भद्रासनं भूतलं तस्य गीर्देवता किङ्करी तस्य चाज्ञाकरी श्रीस्वयं सर्वयन्त्रात्मिके सर्वतन्त्रात्मिके सर्वमन्त्रात्मिके सर्वमुद्रात्मिके सर्वशक्त्यात्मिके सर्वचक्रात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे हे जगन्मातृके
పాహి మాం పాహి మాం పాహి మాం పాహి మాం పాహి పాహి. కాళికామాత కాళిదాసుని అనుగ్రహించింది. నాయనా, నువ్వు సర్వశుభలక్షణమైన పండితుడివి, కవివి అయి ఆచంద్ర తారార్కము నీ కీర్తి నలుదిశలా వ్యాపించేలాంటి మహాగ్రంథాలని రాసి మంచి పేరు తెచ్చుకుంటావు. నీవు నా పరమ భక్తుడివి, నీవు నన్ను ఎప్పుడు స్మరించినా నీకు నేను కనిపిస్తాను అని చెప్పి అనుగ్రహించింది. ఆ క్షణం నుంచి అతని పేరు కాళిదాసుగా మారింది. కాళికాదేవికి దాసుడు, కాళికాదేవే దాసుడైనవాడు. అంత పరమ భక్తుడు, యోగ్యుడు, మహాకవి అయినటువంటి కాళిదాసు పండితుడయి పాండిత్యం సంపాదించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన తర్వాత తనకి మంత్రోపదేశం చేసిన తన గురువు తన్ని మళ్ళీ రమ్మని చెప్పింది కదా అంతఃపురానికి, అతని భార్య. అందుకని కాళికాదేవికి నమస్కరించి అక్కడి నుంచి ఆవిడ అంతర్ధానం అవ్వగానే తిరిగి అదే సొరంగ రహస్య మార్గం ద్వారా గుడిలో నుంచి మళ్ళీ రాజమహల్లో తమ పడక గదిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ నిష్టగా కూర్చుని ఆమె అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటుంది. కాళిదాసు తలుపు తీసుకుని ఇలా లోపలికి రాగానే అతని భార్య ఆ రాజకుమారి ఎంతో ఆనందంతో ఇలా ఎదురొచ్చి అస్తి కశ్చిత్ వాగ్విశేషః అని అడిగింది. అంటే అతను దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోంది అతని ముఖం. తప్పకుండా అమ్మవారు ప్రత్యక్షమయ్యి పాండిత్యాన్ని అనుగ్రహించి ఉంటుంది అనే నమ్మకంతో సంస్కృతంలో మాట్లాడితే అర్థం చేసుకోగలడా లేదా సమాధానం ఇస్తాడా లేదా చూడాలి అని అస్తి కశ్చిత్ వాక్ విశేషః అంది. అంటే ఏమైనా కొంచెం పాండిత్యం వచ్చిందా, ఏమైనా వాక్కులో విశేషత్వం వచ్చిందా నీ వాక్కులో అని అర్థం అన్నమాట. అలా ఆమె ప్రశ్నించగానే అలా ఆమె వైపు భక్తిభావంతో చూస్తూ కాళిదాసు కూడా అస్తి కశ్చిత్ వాక్ విశేషః అని మళ్ళీ ఆ 4 పదాలని చెప్పి ఆవిడతో ఈ 4 పదాలని కావ్య ప్రారంభ పదాలుగా గ్రహించి 4 మహాకావ్యాలని రాసి నీ పేరు చిరస్థాయిగా నిలిచేలా చేస్తాను తల్లి. నీవు నా గురువువి, మంత్రోపదేశం చేసిన గురువువి, నన్ను ఆశీర్వదించు, అమ్మవారి అనుగ్రహం దర్శనం లభించేలా చేసిన గురువువి నువ్వు అని చెప్పి ఆవిడ కాళ్ళ మీద పడి నమస్కరిస్తాడు. నివ్వెరబోతుంది. ఇదేమిటి మాటలో పద్ధతిలో అంతా తేడా వచ్చింది. తను కోరుకున్నట్టుగా తన భర్త ఉండవలసినట్టుగా ఇప్పుడున్నాడు, మంచి పాండిత్యంతో చక్కని మాటలతో ఉన్నాడు. కానీ ఇదేమిటి తన్ని గురువు అంటూ కాళ్ళ మీద పడుతున్నాడే అని, స్వామి నేను మీ పాదదాసిని, మీ భార్యని, మీరు నా భర్త, నా దైవం, మనం ఇంక నుంచి హాయిగా సంతోషంగా కాపురం చేసుకుందాము. అమ్మవారి అనుగ్రహం, నేను ఆరాధించిన అమ్మవారు మిమ్మల్ని నన్ను అనుగ్రహించింది, కటాక్షించింది అని చాలా ఆనందపడి అతని దగ్గరికి రాబోతే ఆయన, అమ్మ నీవు నా గురువువి, మంత్రోపదేశం చేశావు, నాకు జ్ఞానభిక్ష పెట్టావు, మూర్ఖుడిగా ఉన్న నన్ను కవిగా పండితుడిగా పునర్జన్మనెత్తేలా చేశావు, నిన్ను నేను భార్యగా చూడలేను, నీలో ఆ దైవాన్నే శ్యామలాదేవినే కాళికామాతనే దర్శిస్తున్నాను, నీవు సరస్వతి స్వరూపిణిగా కనిపిస్తున్నావే కానీ ఒక స్త్రీమూర్తిగా నా భార్యగా నేను నిన్ను భావించలేను, నన్ను క్షమించమ్మా, నువ్వు ఇక్కడ రమ్మన్నావు కనుక వచ్చి నీకు చెప్పాను, నేను వెళ్ళిపోతున్నాను, సెలవు అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నా వినకుండా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే చేయి పట్టుకుని ఆపి చాలా బతిమాలుతుంది. ఎన్నో విధాలుగా కాళ్ళవేళ్ల పడి ప్రాధేయపడుతుంది. మనం అగ్నిసాక్షిగా దైవసాక్షిగా వివాహం చేసుకున్న భార్యాభర్తలము, నన్ను ఇలా వదిలేసి నా జీవితాన్ని నాశనం చేసి నువ్వు వెళ్ళిపోవడం నీకు తగదు, వద్దని ప్రార్థిస్తుంది. అయినా ఇతను తన నిర్ణయాన్ని సడలించుకోలేకపోతాడు. అయితే చాలా కోపం వచ్చి చివరికి శాపం పెడుతుందన్నమాట తన భర్తనే. ఒక స్త్రీనైనా నన్ను ఇంత బాధ పెట్టి ఇంత ప్రాధేయపడుతున్నా నా జీవితాన్ని పాడు చేసి అంటే వ్యర్థం చేసి బాధించి వెళ్ళిపోతున్నావు కనుక నీ మరణం కూడా ఒక స్త్రీ చేతిలోనే జరుగుతుంది అని శాపం పెడుతుంది. ఆయన మంత్రోపదేశం చేసిన గురువువి, దైవ సాక్షాత్కారం కలిగించి జ్ఞానం తెప్పించిన జగన్మాతవి నువ్వు నాకు, నీ శాపం కూడా నాకు అనుగ్రహమే, నీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను తల్లి అని మళ్ళీ 2 చేతులు జోడించి ఆవిడకి నమస్కరించి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడితో ఆ కథ అయిపోయింది. ఆవిడ తర్వాత ఏం చేసింది అన్నది మనకు అసలు తెలీదు. ఇతను మటుకు కాళిదాసు ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాళిదాసు ఎంత గొప్ప పండితుడు, ఎంత గొప్ప దైవీ అనుగ్రహం, కాళికాదేవి అనుగ్రహం కలవాడు అనంటే
అందరూ ఒక్క కాలం వాళ్ళు కారు, భవభూతి, దండి, కాళిదాసు వీళ్ళందరూ కూడా. కానీ ఒక శ్లోకం మటుకు చాలా ప్రాచుర్యంలో ఉంది. ఒకసారిట భవభూతి ఉత్తర రామచరిత్ర అనే నాటకం రాశాడు. అసలు ఎంత అద్భుతాద్భుతమైన నాటకం అంటే, నార్మల్గా సర్వసాధారణంగా శృంగారో వీరయేవవా అంటారు. నాటకాలలో శృంగార రసం కానీ వీర రసం కానీ మెయిన్ సెంటిమెంట్ అన్నమాట, ముఖ్య రసంగా ఉంటుంది. మిగతా రసాలన్నీ అంగరసాలు, భాగాలుగా ఉంటాయి. కానీ ఉత్తర రామ చరిత్రలో మటుకు కరుణ రసం, ఏకో రస కరుణ ఏవ నిమిత్త భేదాత్ భిన్న పృథక్ పృథగి వాశ్రయతే వివర్తాన్ ఆవర్త బుద్బుద తరంగమయాన్ వికారాన్ అంభో యథా సలిలమేవ హి తత్ సమస్తం అని రాస్తాడు ఆయన అందులో. అంటే కరుణరసం ఒక్కటే ఉంది ఈ సృష్టిలో. ఆ ఒక్క కరుణరసమే, సముద్రంలో ఉన్నదంతా జలమే. కానీ ఆ సముద్రంలో ఉన్న జలమే అలలుగా, తరంగాలుగా, బుద్బుదంగా, ఫేనంగా, నురుగులా, బుడగలుగా ఎలా కనిపిస్తోందో అలా ఉన్న ఒక్క శాంత కరుణ రసమే శృంగారంగా, వీరంగా, బీభత్సం, భయానకం, రకరకాల నవ రసాలు ఉన్నాయి కదా, అలా కనిపిస్తుంది అని ఆ శ్లోక భావం అన్నమాట. భవభూతి అద్భుతాద్భుతం. ఆయన ఎన్ని మంచి సూక్తులు ఆయన నాటకంలో ఉంటాయంటే, కావ్యం మొదటి నుంచి చివరి వరకు కూడా చాలా పద్ధతిగా, చాలా బాగా చదువుతుంటే అసలు ఆపలేము. కళ్ళనీళ్ళిలా శ్రీరామచంద్రుడు సీతామాత కోసం విలపిస్తూ ఉంటే మన కళ్ళలోంచి నీళ్ళు అలా ధారాపాతంగా కారుతాయి. అంత కరుణరసం నాటకం మొత్తం మొదటి నుంచి చివరి దాకా. అత్యద్భుతమైన ఉత్తర రామచరిత్ర నాటకం రాసిన భవభూతి నిజంగా మహాపండితుడు ఆయన. భవభూతి కూడా ఆయన పేరు నీలకంఠుడు అని అంటారు. ఆయన ఒక ఈశ్వరుడి విభూతి, భవభూతి. ఇలా ఈశ్వరుడి శివపార్వతుల మీద శ్లోకం చెప్పారు ఆయన. ఈశ్వరుడి ఆ విభూతి ఎలా అమ్మవారికి అంటుకుంటుందో దాన్ని కుమారస్వామి, వినాయకుడు, పిల్లలు ఎలా ముఖానికి అలదుకుంటారో ఆ శ్లోకం నుంచి ఆయనకి భవభూతి అనే పేరు వచ్చింది. దండి దశకుమార చరిత్ర, 10 మంది రాజకుమారుల చరిత్ర, ప్రోజు, అది చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరుట ఒకసారి నేనెవరు నువ్వెవరు, నేనే పండితుడిని అని వాదించుకున్నారట. నిజమైన పండితులు వాదించుకోరు, ఇది ఊరికే లోకంలో అలా ప్రాచుర్యంలోకి వచ్చింది. అదే సమయంలో కాళిదాసు వాళ్ళ దగ్గరికి వచ్చాట. వస్తే వాళ్ళిద్దరూ కూడా నేను గొప్పవాణ్ణా చెప్పండి అని అడిగితే మనం కాళిదాసు ఏమీ చెప్పలేదు. అయితే భవభూతి మనం కాళికామాత మందిరానికి వెళ్ళి అక్కడే అమ్మవారినే అడుగుదాము రండి అని ముగ్గురు కలిసి కాళికామాత మందిరానికి వెళ్ళారట. వెళ్ళగానే కాళిదాసు ఇలా చూస్తూ ఉన్నాడు. భవభూతి అమ్మవారిని ప్రార్థించాడు, దండి అమ్మవారిని ప్రార్థించాట. ప్రార్థించి అమ్మ నేనెవరో చెప్పు అని దండి అనగానే నేనెవరో చెప్పు అని భవభూతి అన్నట. అప్పుడు అమ్మవారు కవీర్దండి అందిట. అంటే దండి కవి అంటే చక్కగా వర్ణించి చెప్పేవాడు. కవి అంటే కనిపించకుండా వినిపించేవాడని మనం ఏదో చమత్కారంగా చెప్తాము. టు డిస్క్రైబ్, వర్ణించడం, చక్కగా వర్ణించి చెప్పేవాడు. బాగా చెప్పగలిగిన సహజ సిద్ధమైన వర్ణన శక్తి కలిగి కవిత్వం రాసేవాడు కవి. ఇంకా పండితుడు అంటే పుస్తకాలన్నీ చదివి శాస్త్రజ్ఞానం కలిగి పాండిత్యంతో చెప్పగలిగిన వాడు పండితుడు అన్నమాట. కవీర్దండి అని ఇలా దండి వైపు చూసి అని భవభూతి వైపు చూసి భవభూతిస్తు పండిత అన్నదిట అమ్మవారు. భవభూతేమో పండితుడు అని, మహాపండితుడు ఆయన. అనగానే కాళిదాసుకి చాలా కోపం వచ్చి కోహం రండే అని అడిగాట. అది చాలా చెడ్డ పదం అన్నమాట. నిజానికి అమ్మవారిని అలాంటి పదంతో కాళిదాసు ఎప్పుడూ అనడు, కానీ అలా వచ్చింది. అంటే అంత ఆత్మీయత, అంత చనువు, తల్లితో పిల్లలు అప్పుడప్పుడు మాట్లాడేలాగా అనమాట. నేనెవరినే అన్నట్ట. అనగానే అమ్మవారు శాంతంగా త్వమేవాహం న సంశయ అందిట. నువ్వే నేను అంటే నేనే నువ్వు, నువ్వే నేను, నీకు నాకు అభేదం, తేడాయే లేదు అని. అంత గొప్ప కాళికా భక్తుడు, కాళికా ప్రీతిపాత్రుడు, కవి, పండితుడు అయినటువంటి కాళిదాసు. ఈయన తన భార్య శాపం పెట్టింది కదా, ఆ శాపం ప్రకారమే ఒక స్త్రీ కారణంగానే చనిపోతాడు చివరికి. చాలా పెద్ద ఏవో కథలున్నాయి. మొత్తాన్ని భోజరాజు సభలోకి చేరతాడు.
భోజరాజు సభలో చాలా ఏళ్ళు ఉన్న తర్వాత దేనికో భోజరాజు కోపం వచ్చి కాళిదాసుని వెళ్ళిపోమ్మంటాడనమాట. అలా కొన్నిసార్లు తెనాలి రామలింగుడి కథల్లాగానే కాళిదాసు వెళ్ళిపోవడం, మళ్ళీ ఈయనేమో భోజమహారాజు వెతుక్కుంటూ వెళ్ళి ఆయన్ని తీసుకుని మళ్ళీ సగౌరవంగా తేవడం. అలాగే ఒకసారి వెళ్ళిపోమన్నప్పుడు కాళిదాసు వెళ్ళిపోయాడు, సభకి రాలేదు 2-3 రోజులు. భోజమహారాజుకేమో ఏమీ తోచట్లా. అయితే ఈ కాళిదాసుకి ఒక స్త్రీతో పరిచయం ఏర్పడుతుందనమాట. ఆమె ఇంటికి వెళ్ళి ఆమె ఇంట్లో ఉంటూ ఉంటాడు. ఆవిడ చక్కగా వండి పెట్టి అలరించి అన్నీ, ఆవిడ కూడా పండితురాలు, చిన్న చిన్నగా ఏవో ఇతని రాసినటువంటి దాన్ని వింటూ ఆనందిస్తూ ఉంటుందన్నమాట. సో ఆవిడింట్లో ఉంటాడు. అక్కడ ఉన్నప్పుడు భోజమహారాజు ఎలా కాళిదాసుని పట్టుకోవాలి అని ఆలోచించి ఒక ఉపాయం పన్ని, కమలే కమలోత్పత్తి శ్రూయతే నతు దృశ్యతే అనే ఒక వాక్యాన్ని తన సభలో ఉన్నటువంటి పండితులందరికీ ఇచ్చి దీన్ని పూర్తి చేయండి అని చెప్తాడనమాట. ఎవరు దీన్ని పూర్తి చేస్తారో వాళ్ళకి మంచి బహుమానం ఇస్తాను అని. సరే, ఆ పండితులు ఆలోచిస్తూ ఉంటారు. రేపటికి మీరు చెప్పాలి, చెప్పిన ఇది పూరించిన వాళ్ళకి మంచి బహుమతి ఇస్తాను అని అంటాడు. ఎందుకంటే ఆయన మనసులో కాళిదాసు తప్ప ఎవరూ చక్కగా పూరించలేరు తనకి నచ్చేలా అని ఉంటుంది. సరే, ఈవిడ కూడా, ఈ అమ్మాయి రాజనర్తకి, తను రాజనర్తకి కనుక రాజసభలో ఉంటుంది. అంటే కాళిదాసు ఏ స్త్రీ ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడో ఆవిడ రాజనర్తకి. ఆ రాజనర్తకి కూడా ఆ రోజు సభలో ఉండి ఇది విని తను వచ్చి ఆ కాళిదాసుని అడుగుదాం అనుకుంటుంది. ఆ సమయంలో కాళిదాసు నిద్రపోతూ ఉంటాడు. సరే, నిద్రిస్తున్నాడు, ఎందుకు నిద్రాభంగం కలిగించడం అని గోడ మీద బొగ్గుతో ఇది రాస్తుందన్నమాట. కమలే కమలోత్పత్తి శ్రూయతే నతు దృశ్యతే. దీని అర్థం ఏమిటి అంటే, కమలంలో నుంచి కమలం పుట్టింది, ఒక పద్మంలో ఇంకో పద్మం పుట్టింది అని వింటున్నామే కానీ కళ్ళతో చూడలేదు. ఎప్పుడూ అది వినడమే కావ్యంలో, కానీ ఎక్కడా లోకంలో కళ్ళతో చూడలేదు. ఇది ఆ వాక్యానికి అర్థం. అది రాసి మామూలుగా తన పనేదో తను చేసుకుంటూ ఉంటే కాళిదాసుకి మెళుకు వస్తుంది. కళ్ళు తెరిచి చూడగానే గోడ మీద కనిపిస్తుంది, పక్కనే ఆ బొగ్గు ముక్కుంటుంది. ఈయన దాన్ని తీసుకుని దాని కిందే పూర్తి చేస్తాడు. ఆ అమ్మాయి రాసింది, ఆ నర్తకే రాసిందనే భావంతో బాలే అంటే ఓ అమ్మాయి, ఓ ముగ్ధురాల చిన్నపిల్లని బాలే అని అంటాం అన్నమాట. బాలే తవ ముఖాంభోజే దృష్టం ఇందీవరద్వయం. నీ ముఖము అనే పద్మంలో కలువలు, కళ్ళు అనబడే ఇందీవరాలు, కళ్ళు అనబడే కలువలు ఉన్నాయి కదా, కళ్ళు అనబడే పద్మాలు ఉన్నాయి కదా, నీ ముఖ పద్మంలో కళ్ళు అనబడే పద్మాలు ఉన్నాయి కదా అని రాస్తాడనమాట. అది రాస్తాడు ఆయన. సరే, ఏదో తన పనులు తను చేసుకుంటూ ఉంటాడనమాట అక్కడే ఉండి. ఈవిడ చూస్తుంది. మళ్ళీ కాళిదాసు లేచాడా అని చూడడానికి వచ్చేటప్పటికి అది పూరించి కనిపిస్తుంది అనమాట. ఆ సమస్య పైన ఉన్నదానికి సమస్యకి సమాధానం చదువుకుంటుంది. అబ్బో ఎంత బాగుందో అనుకుని, ఇది కనుక రేపొద్దున్న కాళిదాసు బయటికి సభకి వెళ్ళాడా అంటే కాళిదాసుకి బహుమానం వస్తుంది, వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళకే వస్తుంది కనుక నేనే చెప్పి ఆ రాజుగారిచ్చే అక్షరలక్షలు లాంటి ఆ బహుమతిని నేనే సంపాదించుకోవాలి. నేను రాశానని చెప్తే ఇప్పుడు కాకపోతే రేపొద్దునైనా కాళిదాసు మళ్ళీ సభకి వెళ్ళి రాజుగారితో తను రాశానని చెప్తాడు కదా, అప్పుడు తనకిచ్చిన బహుమతే కాదు తనకు అవమానం జరుగుతుంది, తన బహుమతిని లాక్కుంటారు కనుక ఇతన్ని సంహరించేస్తే అయిపోతుంది అని అతని కోసం చూసి అతనికి భోజనం పెట్టి అతడు తిన్నాక అతన్ని చంపేస్తుందన్నమాట. ఆ స్త్రీ సాహసంతో ఆ కాళిదాసుని చంపేసి అన్నంలో విషం పెట్టి చంపేసి అతను పడుకుని ఉంటాడు. మళ్ళీ చనిపోయి అన్నం తినేశాక అలా పడుకుని చనిపోతాడు కాళిదాసు. ఆ తర్వాత ఈవిడ మర్నాడు పొద్దున్న రాజసభకి వెళ్ళి, మహారాజా నిన్న మీరిచ్చిన సమస్యకి నేను సమాధానం చెప్తాను, నేను దాన్ని పూరించాను అంటుంది. సరే చెప్పమ్మా అని అడుగుతాడు. బాలే తవ ముఖాంభోజే దృష్టమిందీవరద్వయం అని చెప్తుంది. చెప్పగానే రాజుకి, భోజ మహారాజుకి తెలిసిపోతుంది. నీవు నిజం చెప్పు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీవే కనుక చెప్తే బాలే అని ఎందుకు సంబోధిస్తావు, నిజం చెప్పు లేకపోతే నిన్ను శిక్షిస్తాను, ఇప్పుడే నీకు అరదండాలు వేయిస్తానని బెదిరిస్తాడు. వెంటనే అమ్మాయి నిజం చెప్పేస్తుంది. ఇది మహాకవి కాళిదాసు గారు రాశారు, నేను ఆయన మళ్ళీ ఎక్కడ చెప్తాడో అనే భయంతో ఆయన్ని చంపేశాను అని. అప్పుడు భోజ మహారాజు విపరీతంగా విలపించి దుఃఖిస్తాడు. అలా దీని గురించి చెప్తారనమాట. సో మొత్తానికి కాళిదాసు భార్య శాపం ప్రకారం
కాళిదాసు ఒక స్త్రీ చేతిలోనే మరణించాడు. ఇంకా కాళిదాసు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం రాయాలి, ఎలా రాయాలి, ఇలా ఆలోచిస్తూ బయలుదేరి వెళ్తూ ఉంటాడనమాట. ఇప్పుడు తన భార్య అస్తి కశ్చిద్ వాగ్విశేష అని అడిగింది కదా, ఇవే వాక్యాలతో ఈ 4 అస్థి అనే పదంతో అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామనగాధిరాజ అనంటూ స్టార్ట్ చేసి కుమార సంభవ మహాకావ్యాన్ని రాశాడు. కశ్చిత్ అని అడిగింది కదా, కశ్చిత్ అనే పదం 2వ పదం కదా. కశ్చిత్ కాంత విరహ గురుణారా స్వాధికారాత్ ప్రమత్త అని మేఘదూతం ప్రారంభ శ్లోకంలో కశ్చిత్ అనే పదంతో ఉంటుంది. వాక్ రఘువంశం ప్రారంభంలో వాగర్థావివ వాక్ అర్థౌ ఇవ వాగర్థౌ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రఘువంశ మహాకావ్య ప్రారంభం ఇలా చేశారు ఆయన. ఇంకా విశేష ఋతు సంహారాన్ని విశేష సూర్య స్పృహణీయ చంద్రమా అని గ్రీష్మ ఋతువు వర్ణనతో ప్రారంభించాడనమాట. ఋతు సంహారము అనే ఖండకావ్యాన్ని. అలా ఈ 4 పదాలతో అస్థి వాక్ అనేవేమో మహాకావ్యాలకి, కశ్చిత్ విశేష అన్నవి ఖండకావ్యాలకి కూడా ప్రారంభ పదాలుగా తీసుకుని రాసి తన భార్యని చిరస్మరణీయురాలిని చేశాడు. ఇంకా ఈయన ఇలా వెళుతూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలా వెళుతూ మొత్తానికి అందరూ కూడా ధారానగరాన్ని పరిపాలించే భోజ మహారాజు కవి పండిత పోషకుడు, సహృదయుడు, సంస్కారవంతుడు, చాలా మంచివాడు అని విని భోజ మహారాజుని దర్శించి ఆయన సభలో తను ఎలాగైనా కూడా స్థిరంగా ఉండాలి, ఆనందంగా కాలం గడపాలి అని అనుకుంటాడు. అని అలా ధారానగరానికి వెళ్ళి ముందుగా దైవ దర్శనం చేసుకోవాలని ఈశ్వర మందిరానికి వెళ్ళి శివపార్వతులని దర్శించి వారిని భక్తితో నమస్కరించుకుంటూ ఉంటే ఆ సమయంలో అక్కడ 2 బ్రాహ్మణులు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మనం ఏదైనా రాజుగారిని స్తోత్రం చేస్తూనో లేక ఏదైనా మనకి డబ్బు కావాలనో ఏదైనా అడగాలి, భోజ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఒక్క శ్లోకం చెప్పినా ఆయన ఎంతో కొంత ధనాన్ని ఇచ్చి మనని ఆదుకుంటారు, కానీ మనకి కవిత్వం చెప్పడం రాదే, ఏం చెప్పాలి అని అలా తర్జన భర్జనలు పడి మాట్లాడుకుంటూ ఉండడం కాళిదాసు చెవిన పడుతుందనమాట. వింటాడు, ఆయన చూస్తూ ఉంటాడు వీళ్ళేం రాస్తారా అని. అప్పుడు ఒక బ్రాహ్మణుడు భోజనం దేహి రాజేంద్ర అని అడుగుదాము అన్నాడు. అనగానే మొదటి పాదం చాలా బాగా కుదిరింది, భోజనం దేహి రాజేంద్ర అని. 2వ పండితుడు కాస్త పప్పు నెయ్యితో అయితే బాగుంటుంది అని ఉంటుంది కదా అని అలా ఆలోచించి ఘృత సూప సమన్వితం అని చెప్పాడు. ఘృతము అంటే నెయ్యి, సూపం అంటే పప్పు. ఘృత సూప సమన్వితమైన భోజనాన్నివ్వు రాజేంద్ర అని అడిగారనమాట. ఒక పండితుడేమో ఒక వాక్యము, 2వ బ్రాహ్మణుడు 2వ వాక్యం చెప్పారు. వాళ్ళు అయ్యో ఈ రెండింటితో 2 పాదాలు అయ్యాయి, ఇంకో 2 పాదాలు అంటే ఈ 2 కలిపి ఒక పాదం. భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితం, ఒక శ్లోకానికి ఒక పాదం వచ్చింది, ఇంకా 2వ పాదం రావాలి. ఆ 2వ పాదం ఏం చెప్తే బాగుంటుంది అని ఎంత ఆలోచించినా శాకము అనాలా, దధి అనాలా, చోదనం అనాలా అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి పదాలు స్ఫురించవు. అప్పుడు కాళిదాసు చిరునవ్వు నవ్వి మాహిషంచ శరచంద్ర చంద్రికా ధవళం దధి అనేసి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఆ గుడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ అది వెంటనే రాసేసుకుంటారు తాళపత్రం మీద. మాహిషంచ అంటే మహిషానికి, గేదెకి సంబంధించిన శరత్ చంద్ర, శరత్కాలంలోని చంద్రుడి యొక్క చంద్రిక వెన్నెలలాగా, ధవళం తెల్లగా ఉన్నటువంటి దధి పెరుగుతో కూడినటువంటి భోజనం. మాహిషంచ శరచంద్ర చంద్రికా ధవళం దధి. ఈ వాక్యం రాసుకుని మనకి శ్లోకం వచ్చేసింది అని వాళ్ళ మర్నాడే రాజుగారి కొలువుకి వెళ్ళి రాజుగారిని ఈ శ్లోకం చెప్తారనమాట. ఆయన్ని ప్రార్థించి మేము శ్లోకం చెప్తాము, మాకేదైనా ధన సహాయం చేయండి అని అడిగి ఈ శ్లోకం చెప్తారు. చెప్పగానే రాజుగారు నవ్వి మీరు చెప్పిన మొదటి పాదానికి నేను ఏమీ ఇవ్వట్లేదు, కానీ మీరు చెప్పిన 2వ ఈ శ్లోకంలోని 2వ పాదానికి మటుకు లక్షలు ఇస్తాను మీకు. కానీ నిజం చెప్పండి, ఈ మొదటి పాదం మీరు రాశారు, నేను నమ్ముతున్నా. 2వ పాదం ఎవరు రాశారు? ఆ రాసిన వారిని నా దర్శనం చేయించగలరా? ఆయనని నేను చూడాలనుకుంటున్నాను అని అంటాడనమాట.
అంటే వాళ్ళు మాకు ఆయన పేరు తెలీదు, ఎవరో ఒక మంచి అందమైనటువంటి వర్చస్సు కలిగిన ఒక పండితుడు అమ్మవారికి దండం పెట్టుకుంటూ మేము ఈ పదాలు చెప్పగానే ఆయన ఆ వాక్యం చెప్పేసి వెళ్ళిపోయారు, మాకు అంతే తెలుసు రాజా ప్రభు అని చెప్పి దండం పెడతారు. సరే, రాజుగారు అన్నమాట ప్రకారం రెండవ వాక్యంలో ఉన్నటువంటి అక్షరాలకి 1,00,000 చొప్పున వాళ్ళకి బంగారు నాణ్యాలు ఇచ్చి పంపేస్తాడు. ఆ భోజ మహారాజు సభలో 3 పండితులు ఉన్నారన్నమాట. ఆ 3లో మొదటివాడు ఏకసంథాగ్రాహి, కానీ ఆయనకి నత్తి ఉంది. రెండవ పండితుడు ద్విసంథాగ్రాహి, మూడవ పండితుడు త్రిసంథాగ్రాహి. ఏకసంథాగ్రాహి అని అంటే ఒక్కమారు తను విన్నది వెంటనే కంఠస్థం వచ్చేస్తుంది, మళ్ళీ రిపీట్ చేసి చెప్పగలడు. ద్విసంథాగ్రాహి అంటే 2 సార్లు వింటే ఆయనకి కంఠస్థం వస్తుందన్నమాట, మళ్ళీ తిరిగి రిపీట్ చేయగలడు. మూడవ పండితుడు 3 సార్లు వింటే తను విన్నది మళ్ళీ తిరిగి పునరుచ్చరించగలడనమాట. అలా ఈ 3 కలిసి రాజుగారు భోజమహారాజేమో కవి పండిత పోషకుడు, కొత్త కొత్త పండితులని పాండిత్యం గలవాళ్లతో చర్చించాలనుకుంటాడు, వాళ్ళ సాంగత్యాన్ని కోరతాడు, కొత్త పండితులు రావాలని ఆహ్వానిస్తాడు. కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తమకి దక్కే గౌరవం వాళ్ళకి వెళ్ళిపోతుంది అని, తమకున్నటువంటి అధికారము ఈ పరువు మర్యాదలు ఇవన్నీ తగ్గిపోతాయి, తన అధికారం గౌరవం ధనము తగ్గుతాయనే భావంతో ఈ 3 కలిసి వేరే ఏ కొత్త పండితుల్ని రానియకుండా కుట్ర చేస్తూ ఉంటారనమాట. ఏ గొప్ప పండితులు సభకొచ్చి రాజుగారిని స్తోత్రం చేస్తూ పద్యం చెప్పినా ఏకసంథాగ్రాహి ఒకసారి వినగానే వస్తుంది కనుక ఆయన దాన్నే చెప్పేసి, మహారాజా ఇది ఇప్పుడు ఈ పండితుడు చెప్పింది కాదు, పేరు మాత్రం మార్చి మీ పేరు పెట్టి చెప్పాడు, ఇంతకుముందు ఎవరి మీదో చెప్పింది అన్నట్టు దాన్ని తను మళ్ళీ పునరుక్తి చేసేవాడు, రిపీట్ చేసేవాడు అనమాట. ఆ ద్విసంథాగ్రాహి 2 సార్లు వినేటప్పటికీ అతనికి వస్తుంది కనుక అతను కూడా దాన్ని మళ్ళా చెప్పి, మహారాజా ఇది ముందు ఉన్నదే, ఈయన సొంతం కాదనేవాడు. త్రిసంథాగ్రాహి కూడా దాన్ని మళ్ళీ అలాగే చెప్పి అలాగే అనేవాడు. రాజుగారికేమో వీళ్ళ కుట్ర మోసం తెలీదు, నిజమేనేమో వీళ్ళు మహాపండితులు కదా, అతను చెప్పింది ముందరే ఇంతకుముందు ఉందేమో, లేకపోతే వీళ్ళ 3కే ఎలా వస్తుంది, ఎలా తెలుసు అనుకునేవాడు. సరే, వచ్చి చెప్పినందుకుగాను ఆ పండితులకు ఏదో కాస్త సత్కారం అన్నమాట చేసి కొంచెం ధనం ఇచ్చి గౌరవించి పంపిస్తూ ఉండేవాడు, కానీ సభలోకి ఎవరిని తీసుకోవాలా. ఆయనకి ఇప్పుడు ప్రగాఢమైన నమ్మకం వస్తుంది, ఎవరో మహాపండితుడు వచ్చాడు, ఇంత మంచి కవిత్వం చెప్పాడే, ఆయనని నేను చూడాలి, దర్శించగలగాలి అని మనసులో అనుకుంటాడు, కానీ ఏమీ మాట్లాడు. సరే, ఈ కాళిదాసు అందరినీ అడిగి వాకప్ చేసుకుంటాడు. ఈ 3 గురించి, భోజమహారాజు సభలో ఉన్న ఈ 3 గురించి, వాళ్ళు పన్నుతున్న కుట్ర గురించి, ఎలా ఎవరిని రానివ్వరో రాజదర్శనానికి రాజకొలువులో ఉండడానికి, దీని గురించి చాలామంది మోసపోయిన పండితులు చాలామంది చెప్తారు. ఆ తారానగరంలోనే ఉన్నవాళ్ళు ఉన్నారు గనక వారందరూ చెప్పిన మాటలు విని కాళిదాసు ఈ 3 పండితులు మోసం చేస్తూ వేరే వాళ్ళని రానికపోతే వాళ్ళని మోసగించి తను మహారాజు గారి దర్శనాన్ని పొందాలి ఖచ్చితంగా అని మనసులో నిర్ణయించుకుని కాళికామాతకి నమస్కరించుకుంటాడు. సరే, తను ఒక మామూలు పల్లెటూరి వాడిలాగా ఏమీ తనకి పాండిత్యమే లేనట్టు, ఏమీ తెలియనట్టు, ఇంతకుముందు పామరులు మామూలుగా ఎలా ఉండేవాళ్ళో అలా వేషధారణ ధరించి అలాంటి భాషతో అతను ఈ మొదటి పండితుడు. ఒకసారి 3 కూర్చుని మొదటి పండితుడి ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. ఆ మొదటి పండితుల వారి ఇంటికి కాళిదాసు వెళ్ళాడు. వెళ్ళి ఆయనకి నమస్కరించి, మీరు భోజమహారాజు గారి సభలో పండితులను విన్నాను, నాకు రాజుగారి దర్శనం చేయిస్తారా, నేను కూడా పండితున్నే, నేను కూడా పద్యాలు శ్లోకాలు చెప్పగలను, నాకు రాజదర్శనం కావాలి అంటూ పామరుడిలాగా మాట్లాడతాడనమాట. అయితే ఇతని వేషభాషలకే ఆ 3 నవ్వుకుంటారు. కానీ నువ్వు మహారాజు గారిని దర్శిస్తే ఆయన్ని పొగుడుతూ ఏదైనా శ్లోకం చెప్పాలి, ఏవైనా పద్యాలు చెప్పాలి, మరి నువ్వేం చెప్తావు, నీకేమైనా కవిత్వం వస్తే చెప్పు, నీ కవిత్వం కనుక బాగుంటే నీకు రాజదర్శనం చేయిస్తాము అని అంటాడు ఆ మొదటి పండితుడు. ఆయనకి మనసులో కొంచెం సందేహం, చూడ్డానికి ఇలా ఉన్నా ఒకవేళ నిజంగా మంచి కవిత్వం చెప్తాడేమో, ఒకవేళ మంచి కవిత్వం కనుక చెప్తే భోజమహారాజు వదలడు, చాలా గౌరవిస్తాడు కనుక అడుగుతాడనమాట. అడిగేటప్పటికీ అతని మనస్సులో ఉన్న భావం తెలిసిన కాళిదాసు ఒక శ్లోకం చెప్తాడు. అంటే మహారాజు గారి సన్నిధిలో నేను రేపు చెప్పబోయే శ్లోకం చెప్తున్నా, ఇది బాగానే ఉందో లేదో నాకు చెప్పండి కాస్త, ఇది కూడా నా కవిత్వం కదా అంటూ
అస్థివత్ బకవచ్చేవ చల్లవత్ తెల్ల కుక్కవత్ రాజతే భోజతే కీర్తి పునః సన్యాసిదంతవత్ అని చెప్తాడు. అంటే ఓ భోజ మహారాజా, నీ కీర్తి అస్థివత్ అంటే ఎముకలలాగా, బకవత్ కొంగలాగా, చల్లవత్ చల్ల అంటే మజ్జిగ తెలుగు పదం ఇది. సంస్కృతంలో తెలుగు వాడాడు, అలా వాడకూడదనమాట గ్రామటికల్గా వ్యాకరణ ప్రకారం. మజ్జిగలాగా, తెల్ల కుక్కవత్, తెల్ల కుక్క అన్నది కూడా తెలుగు పదం. తెల్ల కుక్క, తెల్లగా ఉన్నటువంటి ఒక కుక్కలాగా ఓ భోజ మహారాజా నీ కీర్తి ఇంకా సన్యాసి దంతాల్లాగా. సన్యాసులు మూడు సార్లు దంతధావనం చేస్తారు కనుక వాళ్ళ పళ్ళు చాలా తెల్లగా మెరుస్తూ ఉంటాయన్నమాట. సో సన్యాసి దంతాలలాగా పళ్ళలాగా నీ కీర్తి ఓ భోజ మహారాజా నీ కీర్తి చాలా ప్రకాశిస్తోంది అని. ఇది వినగానే వాళ్ళు ముగ్గురికి హాయిగా కడుపుబ్బ నవ్వుకుంటారు. చాలా బాగుంది, చాలా బాగుంది నీ కవిత్వం. నువ్వు ఈ శ్లోకమే రాజుగారి దగ్గర చెప్పు, నీకు మంచి బహుమానం ఇస్తారు. రేపు రాజసభకి మేము నిన్ను తీసుకెళ్తాము, అనుమతిస్తాము. నువ్వు రాజసభకు వచ్చేసేయి, మేము ద్వారపాలకులకు చెప్తాము కనుక నువ్వు లోపలికి రావచ్చు అని అంటారు. అనేటప్పటికీ మహా సంతోషం అని వాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతాడు. ఆ మర్నాడు మహారాజు గారి సభకి వస్తాడు. మర్నాడు భోజ మహారాజు సభ తీరి ఉన్నాడు. అంటే భోజ మహారాజు సభలో కూర్చునున్నాడు, సభ జరుగుతోందన్నమాట. ఈ ముగ్గురు పండితులు కూడా ఏకసంథాగ్రాహి, ద్విసంథాగ్రాహి, త్రిసంథాగ్రాహి, ఈ ముగ్గురు కూడా ఏ పండితులైతే వేరే ఏ గొప్ప పండితుడిని కూడా భోజ మహారాజు సభలోకి రానియకుండా కుట్ర పన్నుతూ ఉన్నారో వారు ముగ్గురు కూడా వారి ఆసనాలను అలంకరించి కూర్చునే ఉన్నారు. ఇంకా మిగతా సభలో ఉండేవారందరూ కూడా మంత్రులు, ఇతర దండనాయకులు, వారు అందరూ కూడా ఉన్నారు. సభ జరుగుతోంది. ఆ సమయంలో ఒక ద్వారపాలకుడు వచ్చి రాజుగారికి భోజ మహారాజుకి నమస్కరించి, మహారాజా తమ దర్శనం కోసం బయట ఒక పండితుల వారు వచ్చి ఉన్నారు, లోపలికి ప్రవేశపెట్టమంటారా అని అడుగుతాడు. అడగగానే తప్పకుండా వెంటనే ప్రవేశపెట్టు అని భోజ మహారాజు చెప్తాడనమాట. వెంటనే ఈ పండితుల్లోనే మొదటివాడు ఏకసంథాగ్రాహి, ఈ ముగ్గురిలోకి నాయకుడు కదా అతను. మహారాజా ఆ పండితుల వారి పేరు కాళిదాసు, అతను మహా గొప్ప పండితుడు. ఆ పండితుల వారిని మీకు పరిచయం చేయాలని మేమే రమ్మని చెప్పాము. మీరు వారిని చూసి మమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. ఎందుకంటే గొప్ప కవి పండితులని తీసుకుని వచ్చి పరిచయం చేయమని అడుగుతున్నారు కదా మీరు. అందుకనే చాలా గొప్ప పండితుల వారిని, మహాకవిని మీ సమీపానికి తీసుకొచ్చాము అని చెప్పాడనమాట రాజుగారి మెప్పు కోసం. రాజుగారు కూడా ఆహా అలాగా, చాలా సంతోషం అంటూ ఆనందాన్ని వ్యక్తపరిచాడు. అంతలోకే ఆ వెళ్ళిన భట్టుడు కాళిదాసుని వెంట పెట్టుకుని తీసుకుని వచ్చాడనమాట. ఈ ముగ్గురు కూడా కాళిదాసు ఎలా నిన్న వచ్చినప్పుడు కలిసినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే వస్తాడు. తమ దగ్గర ఏ శ్లోకం చెప్పాడో అస్థివత్ బకవచ్చైవ చల్లవత్ తెల్ల కుక్కవత్ రాజతే భోజతే కీర్తి పునః సన్యాసిదంతవత్, ఈ శ్లోకం కదా చెప్తా అన్నాడు, అదే చెప్తాడు, అలాగే ఉంటాడు. రాజుగారు మళ్ళీ కడుపుబ్బా నవ్వుకుని ఏదో చిన్న బహుమతి ఇచ్చి అతన్ని పంపేసి, ఇంకా మన ముగ్గురిని ఉన్నత ఆసనాలలో ఇలాగే ఉంచి స్థిరంగా మననే గౌరవిస్తూ ఉంటాడు, వేరే పండితులను తీసుకురమ్మని ఇంక అడగడు అని మనసులో అనుకుని చాలా సంతోషపడుతూ ఉంటారు. సరే, ఆ భట్టుడు మహాకవి కాళిదాసుని లోపలికి తీసుకుని వస్తాడనమాట. కాళిదాసు లోపలికి ప్రవేశించగానే మహారాజు గారికి నమస్కారం చేస్తాడు. ఈ ముగ్గురు పండితులకి కూడా నమస్కరిస్తాడు. కాళిదాసుని చూడగానే దిగ్భ్రాంతి చెందిపోతారు ఈ ముగ్గురు కూడా. నిన్న కనిపించిన కాళిదాసు ఎలా ఉన్నాడు, ఇవాళ కనిపించినటువంటి ఇతను ఎలా ఉన్నాడు. నిన్న ఏమాత్రం పాండిత్యం లేని ఒక మామూలు పామరుడిలాగా చూడ్డానికి కూడా అలాగే అంటే ఆ వేషధారణతో ఉన్నటువంటి ఈ పండితుడు ఇవాళ, ఈ కాళిదాసు ఇవాళ పట్టుపంచెలు కట్టుకుని, పట్టుశాలువా కట్టుకుని, బ్రాహ్మీ తేజస్సు ఉట్టిపడుతూ అద్భుతాద్భుతమైనటువంటి ఆ పాండితి శోభతో విలాసంగా చిద్విలాసంగా కనిపించాడు. సరేలే, ఒకవేళ అంటే రాజసభ మర్యాద తెలిసి కాస్త మంచి వస్త్రధారణతో వచ్చాడు, ఇది కూడా మంచిదే అని ఆ మొదటి పండితుడు చాలా సంతోషపడతాడు.
ఈ మొదటి పండితుడికి ఏకసంతాగ్రాహికి నత్తి ఉంది కదా, ఈ కాళిదాసు రాగానే రాజుగారికి నమస్కరించి ముగ్గురు పండితులకి నమస్కరించి ఈ మొదటి పండితుడికి అంటే అతనినే ఆశ్రయించాడు కదా, అందుకని అతనికి ప్రత్యేకంగా ఇంకొకసారి నమస్కారం చేస్తాడు చిరునవ్వుతో. ఆ పండితుడు కూడా చిరునవ్వుతో నమస్కారం స్వీకరించి నమస్కరిస్తాడు. ఇప్పుడు కాళిదాసు తన అసలైనటువంటి పాండితీ ప్రకర్షతో ఆ నత్తి ఉన్నటువంటి ఏకసంతాగ్రాహి అయిన పండితుడికి పలకడానికి రాకుండా ఉండేలాగా అత్యంత కష్టమైన క్లిష్టమైన ద్విత్వాక్షరాలతో సంయుక్తాక్షరాలతో ఉన్నటువంటి 4 శ్లోకాలని, పెద్ద శ్లోకాలని ధారాపాతంగా అలా అనర్గళంగా చెప్తాడనమాట. ఆ 4గింటల్లో ఒక్క శ్లోకం మాత్రం ఇప్పుడు నేను చెప్తాను. ఈ 4 ఇలాంటివే. 4 శ్లోకాలు అలా చెప్పేటప్పటికీ అలా మ్రాన్పడిపోతాడనమాట ఆ నత్తి ఉన్న మొదటి ఏకసంతాగ్రాహి అయిన పండితుడు. అతడికి నోరు తిరగదు, ఆ శ్లోకం అందుకోలేకపోతాడు, చెప్పలేకపోతాడు. అతడు చెప్పలేకపోయేటప్పటికీ ద్విసంతాగ్రాహి చెప్పడు, ద్విసంతాగ్రాహి చెప్పలేకపోయేటప్పటికీ త్రిసంతాగ్రాహి కూడా చెప్పడు. ఆ శ్లోకం ఏది అనంటే షడ్జా మధ్య ఖరాజ్య వీజ్య వసుధార్జాలాంశ్చ మధ్యాఖరే జెడ్ జెడ్ కిట్ కి థరార్థరేట్ పునఃన ఖడ్యోత వీడ్యేడ్రుమ వీడ్యాలుడ్భ్రమయట్ ప్రయట్ ప్రయ పదా డడ్గృడ్రు డడ్గృడ్రుహ పాదౌ టేట్ ప్రటట్ ప్రటట్ ప్రటరసత్ ప్రఖ్యాత సఖ్యోదయ. ఇలాంటి 4 శ్లోకాలు విని అతను ఏమీ చెప్పలేక అలా మౌనంగా ఉండిపోయాక అప్పుడు కాళిదాసు తన అసలైనటువంటి అద్భుతమైన సౌందర్యవంతమైనటువంటి వైదర్భి శైలిలో సులభాతి సులభమైన చక్కని మృదు మధురమైనటువంటి పదజాలంతో అక్కడున్న పండితులకి పామరులకి అందరికీ కూడా చక్కగా అర్థమయ్యేటటువంటి భాషతో అలాంటి పదాలతో మహారాజు హృదయం ఉప్పొంగి ఆనందం కలిగేటటువంటి అద్భుతమైన 4 శ్లోకాలలో భోజ మహారాజు కీర్తిని ప్రశంసించాడు. భోజ మహారాజు గారు సింహాసనంలో తూర్పు వైపుకి ముఖం పెట్టి కూర్చుని ఉన్నాడనమాట. ఆయనకు అభిముఖంగా వచ్చి కాళిదాసు శ్లోకాలు చెప్తున్నాడు. ఇప్పుడు మొదటి శ్లోకం చెప్పాడు. ఒక శ్లోకం, ఈ 4 ఒకటి తర్వాత ఒకటిగా చెప్తా, 4 శ్లోకాలు చెప్పాడనమాట. 4గింటల్లో కూడా భోజ మహారాజు యొక్క కీర్తిని ప్రశంసిస్తున్నాడు. మహారాజ శ్రీమాన్ జగతి యశసాతే ధవళితే పయః పారావారం పరమపురుషోయం మృగయతే కపర్ది కైలాసం కరివరమభౌమం కులిశభృత్ కళానాథం రాహు కమలభవనోహం సమధునా. దీని అర్థం ఏమిటి అనంటే మహారాజ శ్రీమాన్, శ్రీమాన్ మహారాజా అని అంటున్నాడు. శ్రీమాన్ అంటే ఓ శ్రీమంతుడా, గౌరవనీయమైనటువంటి పదం అన్నమాట. మనం ఆర్య అని అంటామే అలాగా. ఓ హే శ్రీమాన్ మహారాజా, హే భోజ మహారాజా, తే యశస అంటే నీ కీర్తి, భోజ మహారాజు కీర్తిట 3 లోకాల్లోనూ వ్యాపించేసిందిట. కేవలం భూలోకంలో ధారానగరంలోనే కాదు, భూలోకంలోనే కాదు, 3 లోకాలలోకి కూడా, అంటే భూలోకం, పాతాళలోకం, స్వర్గలోకం, అన్ని లోకాల్లోకి కూడా వ్యాపించిందిట. లోకాలన్నీ కూడా తెల్లగా అయిపోయాయిట. కీర్తి తెల్లగా ఉంటుంది కదా. తే యశస జగతి ధవళితే, ఈ విశ్వమంతా జగత్తులన్నీ కూడా లోకాలన్నీ తెల్లగా అయిపోయాయిట. తెల్లగా అయిపోయేటప్పటికి ఏమైంది, పయః పారావారం పరమపురుష అయం మృగయతే, ఇంకా ఒక్కొక్కళ్ళు కూడా అన్నీ వెతుక్కోవడం ప్రారంభించారట. శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి పాల సముద్రంలో పడుకుంటాడు కదా, ఒక్క పాల సముద్రమే తెల్లగా ఉంటుంది, మిగతా సముద్రాలన్నీ వాటి రంగుల్లో ఉండాలి కదా. కానీ ఇప్పుడేమైంది, భోజ మహారాజు కీర్తి వ్యాపించి అన్ని సముద్రాలు తెల్లగా అయిపోయాయిట. దాంతో విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు పరమ పురుషుడు ఆయన తన సముద్రం, తన పాల సముద్రం ఎక్కడుందా అని వెతుక్కుంటున్నట్ట. పాపం ఏ భక్తుడినో రక్షించడానికి వెళ్ళాడు. తిరిగి వచ్చి చూసేటప్పటికి పాల సముద్రం, అన్ని సముద్రాలు తెల్లగా ఉన్నాయి. దాంట్లో పాల సముద్రం ఏదో ఆయనకు తెలియటల్లా. ఇంకా కపర్ది కైలాసం, ఈశ్వరుడు కపర్ది అంటే శివుడు, కపర్దం కలవాడనమాట, జటాజూటధారి. ఈశ్వరుడు కైలాస పర్వతం తెల్లగా ఉంటుంది, కానీ అన్ని పర్వతాలు తెల్లగా అయిపోయాయిట కీర్తి వల్ల, భోజుడి కీర్తితో.
కనుక అన్ని పర్వతాలు తెల్లగా ఉండేటప్పటికీ నా కైలాసం ఏది, నా కైలాస పర్వతం ఏది అని వెతుక్కుంటున్నట్ట ఈశ్వరుడు. తన కైలాస పర్వతం కనిపించక, అంటే అన్నీ తెల్లగా అయిపోయాయి. ఇంకా ఇంద్రుడి ఐరావతం తెల్లగా ఉంటుంది కదా, ఐరావతం ఒక్కటే తెల్ల ఏనుగు, మిగతా ఏనుగులన్నీ నల్లగా ఉండాలి. కానీ లోకమంతా తెల్లబడిపోయింది, ఏనుగులన్నీ కూడా తెల్లగా అయిపోయాయిట. దాంతో ఇంద్రుడికి తన ఐరావతం ఏదో తెలియటల్లా, ఐరావతం కోసం వెతుక్కుంటున్నట్ట. ఇంకా తర్వాత కళానాథం రాహువు చంద్రుణ్ణి పట్టుకోవాలి, చంద్రగ్రహణం అన్నమాట ఆ రోజు. చంద్రుణ్ణి మింగుదామని చూస్తే అన్ని గోళాలు తెల్లగా అయిపోయాయి. చంద్రుడు ఒక్కడే కదా తెల్లగా అందంగా కాంతిమంతంగా ఉండాలి, కానీ అన్ని గోళాలు తెల్లగా అందంగా కాంతిమంతంగా అయిపోయి రాహువు చంద్రుడి కోసం వెతుక్కుంటున్నట్ట. రాహువుకి చంద్రుడు కనిపించట్లా, గుర్తించలేకపోతున్నాడు. ఇంకా ఏమైందిట, బ్రహ్మదేవుడు కమల భవన హంసమథున, కమలంలోంచి పుట్టినటువంటి ఆ బ్రహ్మదేవుట హంస కోసం తన వాహనం, బ్రహ్మదేవుడి వాహనం తెల్లని హంస కదా, హంసలన్నీ తెల్లగా ఉంటాయి. కానీ ఇక్కడ పక్షి జాతి మొత్తం, అంటే అన్ని పక్షులు తెల్లగా అయిపోయాయి. దాంతో తన హంస ఏదో బ్రహ్మదేవుడికి తెలియటం లేదుట. ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్రుడు, రాహువు అందరూ కూడా లోకం మొత్తం తెల్లగా అయ్యేటప్పటికీ వారికి సంబంధించినవి ఏవా అని వెతుక్కుంటున్నారట. అంత కాంతి భోజమహారాజు కాంతి వ్యాపించి. ఈ శ్లోకం వినగానే భోజమహారాజు కుర్చీలో సింహాసనంలో కూర్చుని ఉన్నారు కదా, ఒక్కసారిగా ఇలా లేచాడట. తన సింహాసనాన్ని తూర్పు వైపు నుంచి దక్షిణం వైపుకి తిప్పుకున్నట్ట. అంటే ఆ కుర్చీని తూర్పు నుంచి దక్షిణం వైపుకి తిప్పుకుని అక్కడ కూర్చున్నాడు, మళ్ళీ సింహాసనంలో కూర్చున్నాడు. కాళిదాసు ఏమనుకున్నాడు, నేను చెప్పిన ఈ శ్లోకం అంత పెద్దగా రుచించలేదేమో మహారాజు గారికి, ఇందులో అంత పెద్ద విశేషం సౌందర్యం కనిపించలేదేమో. సరే అనుకుని కాళిదాసు కూడా ఇలా మళ్ళీ రాజుగారికి అభిముఖంగా ఉండేలాగా దక్షిణ దిక్కుకు వచ్చాట. వచ్చి నుంచిని రాజుకి నమస్కరించి ఇంకొక శ్లోకం చెప్పాడు రాజుగారి కీర్తి గురించి. నీరక్షీరే గృహీత్వా నిఖిల ఖగతతిర్యాతి నాళీక జన్మ తక్రం ధృత్వాత్ సర్వానటతి జలనిధింశ్చక్రపాణిర్ముకుందః సర్వానుత్తుంగ శైలాన్ దహతి పశుపతిః ఫాలనేత్రేణ పశ్యన్ వ్యాప్తా త్వత్కీర్తికాంతా త్రిజగతి నృపతే భోజరాజ క్షితీంద్ర. హే భోజరాజా, క్షితీంద్ర, భోజరాజు, క్షితీంద్రుల అంటే రాజులందరిలోకి కూడా శ్రేష్ఠుడైనటువంటి హే భోజ మహారాజా, త్వత్కీర్తికాంత, నీ కీర్తికాంత త్రిజగతి వ్యాప్త, 3 లోకాల్లోకి కూడా బాగా వ్యాపించేసింది. ఇలా వ్యాపించి అంతా తెల్లగా అయ్యేటప్పటికీ అందరూ అతలాకుతలమైపోయారు కదా. ఇంకా బ్రహ్మదేవుడు బయలుదేరాట. నీరక్షీరే గృహీత్వా, పాలల్లో నీళ్లు కలుపుకుని, నీరు పాలు కలిపి ఒక గిన్నెలోకి తీసుకుని నిఖిల ఖగతతి యాతి నాళీక జన్మ, తామర పువ్వులోంచి పద్మంలోంచి పుట్టినటువంటి ఆ పద్మసంభవుడు బ్రహ్మదేవుట నిఖిల జగతతి, పక్షులు అన్ని లోకంలో ఉన్న అన్ని పక్షులని కూడా ఈ పాలు నీళ్లు కలిపిన గిన్నె వాటి ముందు పెట్టి పరీక్షిస్తున్నట్ట. ఎందుకు అంటే కేవలం హంస మాత్రమే పాలు తాగి నీళ్లను వదిలేస్తుంది, మిగతా ఏ పక్షికి కూడా ఆ శక్తి లేదు. కనుక తన హంసని వాహనాన్ని గుర్తించడం కోసం పాలు నీళ్లు కలిపి పక్షుల ముందు పెడుతున్నట్ట. ఇంకా శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి ఏం చేస్తున్నట్ట, తక్రన్ ధృత్వాతు సర్వాన్ అటతి, తిరుగుతూ ఉన్నాడు. జలనిధిన్, అన్ని సముద్రాలని కూడా ఎలా చక్రపాణి ముకుంద, చక్రపాణి అయినటువంటి ముకుందుడుట తక్రన్ ధృత్వాతు, పాలు మజ్జిగేసి తోడు పెడితే తోడుకుంటుందిగా, పెరుగైపోతుంది. పాల సముద్రంలో కొంచెం పెరుగు వేసి దాన్ని తోడు పెట్టి అది కనుక పెరుగైతే తన పాల సముద్రం, అలా మజ్జిగేసినా పెరిగేసినా తోడుకోదనుకోండి అది పాల సముద్రం కాదు కదా. అందుకని కాస్త మజ్జిగ తీసుకుని బయలుదేరారట ఈయన సముద్రాలని వెతుక్కోవడానికి అన్నమాట, తన పాల సముద్రాన్ని వెతుక్కోవడానికి. ఇంకా ఈశ్వరుడు సాంబ సదాశివుడు ఆయన ఏం చేస్తున్నట్ట, 3వ కన్ను తెరిచి
ఎత్తుగా ఉన్న పర్వతాలన్నింటినీ ఇలా చూస్తున్నట్ట, కాల్చేస్తున్నట్ట, బూడిద చేసేస్తున్నాడు. సర్వాన్ ఉత్తుంగ శైలాన్, ఉత్తుంగ అంటే ఎత్తుగా ఉన్నటువంటి శైలాన్, సర్వాన్ అన్ని పర్వతాలని కూడా దహతి కాలుస్తున్నాడు. పశుపతి పాలనేత్రేణ పశ్యన్, తన మూడో కంటితో చూస్తూ. ఎందుకంటే వేరే పర్వతాలన్నీ కూడా ఈయన మూడో కంటి మంటలకి కాలి బుగ్గైపోతాయి, కానీ కైలాస పర్వతం మటుకు కాలదు, మాడదు, బూడిద అవ్వదన్నమాట. అందుకని ఎత్తుగా ఉన్న అన్ని పర్వతాలని ఇలా కాల్చేస్తున్నట్ట మూడో కంటితో. అలా హే రాజా, నీ కీర్తి వ్యాపించి 3 లోకాలు కూడా అలా తత్తరపడుతున్నారు అని చెప్పాడనమాట. ఈ శ్లోకం వినగానే భోజ మహారాజు హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతోంది. ఆయన మళ్ళీ కుర్చీలో నుంచి లేచి తన సింహాసనాన్ని దక్షిణ దిక్కు నుంచి పడమర దిక్కుకి వేసుకుని మళ్ళీ అందులో కూర్చున్నాడు. కాళిదాసు ఇదేమిటబ్బా మహారాజు గారు మళ్ళీ అటు నుంచి ముఖం పక్కకి తిప్పుకున్నారు, ఈ వర్ణన కూడా, ఈ శ్లోకం కూడా అంత రుచించలేదేమో, అంత ఎక్కువగా మెప్పించలేకపోయిందేమో మహారాజు గారి హృదయాన్ని అనుకుని, సరే ప్రయత్నిద్దాం అని మనసులో భావించి కాళిదాసు కూడా మళ్ళీ పడమర దిక్కుకి వచ్చి రాజుగారికి అభిముఖంగా నుంచుని మహారాజు భోజ మహారాజుని ప్రశంసిస్తూ ఆయన కీర్తిని మళ్ళీ ఇలా ఒక శ్లోకంలో వర్ణించారు. విద్వద్రాజశిఖామణే తులయితుం ధాతా త్వదీయం యశః కైలాసం చ నిరీక్ష్య తత్ర లఘుతాం నిక్షిప్తవాన్ పూర్తయే ఉక్షాణం తదుపర్యుమా సహచరం తన్మూర్ధ్ని గంగాజలం తస్యాగ్రే ఫణిపుంగవం తదుపరి స్ఫారం సుధాదీధితిం. అంటే విద్వద్రాజ శిఖామణే, హే విద్వత్ రాజులలో అంటే పండితుడైనటువంటి పండితులలో శ్రేష్ఠుడు, పండితుడయి రాజు అయినటువంటి మహారాజులలో శ్రేష్ఠుడైనటువంటి, ఎలాంటి శ్రేష్ఠుట, శిఖామణి. అలా విద్వద్ రాజులలో శిఖామణి అయినటువంటి మణిపూస అంటామే, అలాంటి మకుటాయమానమైనటువంటి మణి అంత గొప్పవాడైనటువంటి హే మహారాజా, నీ కీర్తిని పూర్వం బ్రహ్మదేవుడు, ధాత అంటే బ్రహ్మదేవుడు, త్వదీయం యశః నీ యొక్క కీర్తిని అంటే భోజ మహారాజు కీర్తినిట తులయితుం తూచాలి అని అనుకున్నట్ట. ఈ భోజ మహారాజు కీర్తి బాగా అన్ని లోకాల్లో వ్యాపించింది, ఇది ఎంత బరువు ఉందో తూచాలి అని బ్రహ్మదేవుడు నిర్ణయించుకున్నట్ట. ఒక పెద్ద తక్కెట తీసుకొచ్చాట. ఆ త్రాసులో తక్కెట్లో ఏం చేశాడు, ఒకవైపేమో భోజ మహారాజు కీర్తిని పెట్టాడట, ఇంకొక వైపు దాంతో సమానంగా ఉండడం కోసం ఎంత బరువైతే తూగుతుందో చూడాలి అని కైలాస పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టేశాట ఒకటేసారి. పెద్ద మహాశక్తివంతమైన ఈశ్వర సదనం కైలాసాన్ని పెట్టేసి చూస్తేట కైలాసం చాలా బరువు ఉంటుంది కదా, ఈ కీర్తి కొంచెం పైకి లేస్తుంది అనుకున్నట్ట ఆయన బ్రహ్మదేవుడు. కానీ అలా అవలా, కైలాస పర్వతం పెడితే ఆ కీర్తి ఇంకా చాలా బరువు ఉంది, ఆ పళ్ళెం కిందికే ఉండిపోయిందిట. కైలాస పర్వతం పెట్టిన పళ్ళెం పైకి లేచిందిట. అయ్యో బరువు సరిపోలేదే అని ఇంకేం చేశాట, ఆ బరువు సమానంగా అయ్యి సమంగా తూగడం కోసంట దాని మీద ఉమాదేవితో కలిసినటువంటి ఈశ్వరుడిని, సాంబ సదాశివుడిని వచ్చి మీరు కూర్చోండి అని ప్రార్థించాట. సో ఈశ్వరుడు అమ్మవారు వచ్చి కూర్చున్నారట. కూర్చున్నా కూడా ఇంకా బరువు కీర్తిదే ఎక్కువ ఉందన్నమాట, అదే కిందికి ఉంది, ఇంకా పైకి లేవట్లేదు, సమంగా తూగట్లా. దాంతో గంగామాతని ప్రార్థించి ఈశ్వరుడి తల మీదికి చేరమ్మా అని కోరాట. గంగాదేవి ఈశ్వరుడి తల మీదికి వచ్చి చేరిందిట, ఇంకా బరువు సరిపోలేదుట. అప్పుడు ఫణిపుంగవుడు, తస్యాగ్రే ఫణిపుంగవం, ఇంకా వాసుకి మహాసర్పం ఆయనని ప్రార్థిస్తే ఆయన వచ్చి పైన కూర్చున్నట్ట. అయినా తదుపరి స్ఫారం సుధాదీధితిం, ఇంకా చాలేదట, చాలకపోతే చంద్రుణ్ణి ప్రార్థించాడట. ఓ చంద్రభగవానుడా నువ్వు కూడా రా అని. చంద్రుడు కూడా వచ్చి ఈశ్వరుడి తల మీదకి ఎక్కి కూర్చున్నట్ట. అంటే సపరివారమైనటువంటి ఈశ్వరుడు సాంబ సదాశివుడు కైలాస పర్వతంతో కూర్చున్నా కూడా, హే మహారాజా విద్వద్రాజ శిఖామణి, నీ కీర్తి ఉన్న ఆ
అదే ఎక్కువ బరువు ఉంది, ఈశ్వరుడి కంటే కైలాస పర్వతం కంటే కూడా నీ కీర్తి ఎక్కువ బరువు అని చెప్పి ప్రశంసించాడు. ఇది వినగానే భోజ మహారాజుట మళ్ళీ లేచి తన సింహాసనాన్ని కుర్చీని పడమర నుంచి ఉత్తర దిక్కుకి మార్చుకుని మళ్ళీ అందులో కూర్చున్నట్ట. కాళిదాసు సరే ఆయన కూడా పడమర దిక్కు నుంచి ఉత్తరం దిక్కుకు వచ్చాడు. రాజుగారికి అభిముఖంగా నుంచుని నమస్కరించాడు. మళ్ళీ ఇంకొక శ్లోకం చెప్తున్నాడు రాజుగారి కీర్తిని, భోజుడి కీర్తిని ప్రశంసిస్తూ. ఇది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది స్వర్గలోకం నుంచి వస్తున్నటువంటి ఒక గోపాలకుడు, గోవులని పాలించే ఒక గోపాలకుడికి భూలోకం నుంచి స్వర్గానికి వెళుతూ ఉన్నటువంటి నారద మహర్షికి జరిగినటువంటి సంభాషణ. ఆ సంభాషణ ఈ శ్లోకంలో ఉందన్నమాట. స్వర్గాద్ గోపాల కుత్ర వ్రజసి సురమునే భూతలే కామధేనో వత్సస్యానే తు కామః తృణచయం అధునా ముగ్ధదుగ్ధం న తస్యాః శ్రుత్వా శ్రీ భోజరాజ ప్రచుర వితరణం వ్రీడశుష్కస్తనీసా వ్యర్థో హి స్యాత్ ప్రయాస తదపి తదరిభిశ్చిర్వితం సర్వముర్వ్యాం. స్వర్గాద్ గోపాల కుత్ర వ్రజసి సురమునే భూతలే కామధేనో వత్సస్యానే తు కామస్తృణచయమధునా ముగ్ధదుగ్ధం న తస్యాః శ్రుత్వా శ్రీభోజరాజ ప్రచుర వితరణం వ్రీడశుష్కస్తనీసా వ్యర్థో హి స్యాత్ ప్రయాస తదపి తదరిభిశ్చిర్వితం సర్వముర్వ్యాం. ఈయన నారద మహర్షి భూలోకం నుంచి స్వర్గానికి వెళుతున్నట్ట. స్వర్గం నుంచి కిందికి ఒక గోపాలకుడు వస్తున్నాడట. అప్పుడు సురముని ఇలా అడిగాడు, గోపాల, నువ్వు స్వర్గం నుంచి కుత్రవ్రజసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాట. అడిగితే ఆ గోపాలకుడు సురమునే, హే సురముని నారద మహర్షి, నేను కామధేను వత్సస్య, కామధేనువు యొక్క దూడ కోసం ఆనేతు కామః తృణచయం, గడ్డి తీసుకురావడం, తినడానికి గడ్డిని తీసుకురావడం కోసం భూతలే, భూతలానికి, భూలోకానికి వెళుతున్నాను అన్నట్ట. అనగానే నారద మహర్షి అధునా ముగ్ధదుగ్ధం న తస్యాః, అదేమిటి ఈ మధ్య ఈ దూడ అమ్మపాలు, తల్లిపాలు తాగడం మానేసిందా అని అంటున్నాడు. అధునా అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అదేమిటి తల్లి దగ్గర పాలు తాగడం లేదా, గడ్డి అవసరం ఎందుకు కామధేనువు దూడకి, అది కూడా అనేటప్పటికీ ఆ గోపాలకుడు చెప్తున్నాడు, ఏం చెప్పాలి మహర్షి, శ్రీ భోజరాజ ప్రచుర వితరణం శ్రుత్వా, శ్రీ భోజ మహారాజు గారి యొక్క దాన గుణం, ప్రచుర వితరణం, ఆయన ఎలాంటి అద్భుతమైన దానాలు చేస్తున్నాడంటే దానకర్ణుడిలాగా, శిబి చక్రవర్తిలాగా వారందరినీ మించిపోయి దానం చేస్తున్నాడు భోజ మహారాజు. ఈయన యొక్క దాన గుణాన్ని వినేటప్పటికల్లా కామధేనువు ఒట్టిపోయిందిట. కామధేనువుకి ఇంకా పాలు రావడం లేదుట. సిగ్గుతో ఆమె సిగ్గుపడిపోయిందిట. ఎందుకు, కామధేనువుని ఏది అడిగితే అది ఇవ్వగల మహాశక్తివంతమైన ధేనువు కామధేనువు. ఏది అడిగితే దాన్ని ఇస్తుంది, కోరినవన్నీ ప్రసాదించగల మహాశక్తివంతమైనది. అలాంటి ఏదడిగితే అది ఇచ్చే కామధేనువు కూడా తనకంటే ఎక్కువగా దానం ఇస్తున్న రాజుగారి కీర్తి విని సిగ్గుపడిందిట. సిగ్గుపడేటప్పటికీ పాలు ఎండిపోయాయిట పాపం. అందుకని తల్లి దగ్గర పాలు లేవు దూడకి పాలు తాగడానికి, మరి ఆకలిస్తుంది కదా, అందుకని గడ్డి తీసుకురావడానికి భూలోకానికి వెళ్తున్నాను అని సమాధానం చెప్పాడు. అప్పుడు ఓహో అలాగా, కానీ వృథా, నీ ప్రయాసంతా వ్యర్థ హి స్యాత్ ప్రయాస, నీ ప్రయాస అంతా నువ్వంత శ్రమపడి స్వర్గం నుంచి భూలోకం వస్తున్నావు కానీ నీ ప్రయాస అంతా వ్యర్థోహి, వ్యర్థమే కదా. ఎందుకుట, ఈ భూలోకంలో ఉన్న గడ్డంతా కూడా భోజ మహారాజు యొక్క శత్రువులు తినేశారు. తదపి తత్ అపి, ఆ గడ్డి కూడా తత్ అరిభిహి చర్వితం సర్వం ఉర్వ్యాం, సర్వం ఉర్వ్యాం, మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి మొత్తం గడ్డంతా కూడా తదరిభిహి భోజ మహారాజు యొక్క శత్రువుల చేత చర్వితం నవలబడింది. అంటే ఆయన శత్రువులందరూ గడ్డిగరిచారు అంటే అర్థం ఏమిటి, భోజ మహారాజు కీర్తిమంతుడు యశోమంతుడు అయ్యి అతనికి శత్రువులు అనేవాళ్ళు లేకుండా శత్రువులందరినీ ఓడించేశాడు. వాళ్ళందరూ కూడా గడ్డి తినేశారు, ఓడిపోయారు. అదంతా జయించి యావత్ విశ్వానికి కూడా జేత అయ్యాడు అని అలా భోజ మహారాజు యొక్క కీర్తిని ప్రశంసించేటప్పటికీ ఈ మారుట భోజ మహారాజు ఈ ఉత్తరం వైపునున్న తన సింహాసనాన్ని మళ్ళీ తూర్పు వైపుకి తెచ్చుకుని అలా ఒక్క నిమిషం కూర్చుని వెంటనే అక్కడి నుంచి దిగి వచ్చి
అమాంతం కాళిదాసుని కౌగిలించేసుకుని ఆనంద బాష్పాలు రాల్చి, హే మహాకవి, హే కాళిదాస, ఎన్ని జన్మల అదృష్టం, నిన్ను నేను దర్శించగలిగాను, నా జన్మ ధన్యత పొందింది. మీ 4 శ్లోకాలకి నా రాజ్యంలోని 4 దిక్కులని మీకు ధారపోశాను. ఈ రాజ్యానికి ఇంకా మీరే రాజులు, మీరే అధిపతి. నేను మీ దాసుణ్ణి, సేవకుణ్ణి. మీరే పని చెప్తే ఆ పని చేస్తాను, రండి అని చేయి పట్టుకుని తీసుకెళ్ళి ఆ మెట్లన్నీ ఎక్కించి తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. వెంటనే భటులని పిలిపించి అన్నీ తీసుకురమ్మన్నాడు అనమాట ఈయనకి అభిషేకం చేయడానికి. వాళ్ళు ఈ మహారాజు గారి ఆజ్ఞ ప్రకారం ఈ మహాకవికి అభిషేకం చేయడానికి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళి అన్నీ తెస్తున్నారు. భోజ మహారాజు ఆనందం పట్టలేకపోతున్నాడనమాట. అప్పుడు కాళిదాస్ అన్నట్ట, భోజ మహారాజా, మీ కీర్తి విని, మీరు కవి పండిత పోషకులు అని విని, మీ ఆదరం కోసం నేను మీ దగ్గరికి వచ్చాను. నేను రాజ్యపాలన చేయలేను. మీరు నాకు ఇచ్చిన ఈ రాజ్యాన్ని, ధారానగరాన్ని మొత్తం మీకే మళ్ళీ దానం ఇచ్చేస్తున్నా, స్వీకరించండి. మీకు అప్పజెప్పేస్తున్నా మీ రాజ్యాన్ని. మీరు పాలకులు, నేను కవిని. నేను కేవలం నాట్యాలు, నాటకాలు, కావ్యాలు, ఖండకావ్యాలు, మహాకావ్యాలు, నాటకాలు రాయగలను. శ్లోకాలు, పద్యాలు చెప్పి మిమ్మల్ని రమింపచేయగలను. మీ ఆనందమే నాకు కావాలి అని వినయంగా చెప్పేటప్పటికీ భోజమహారాజు చాలా సంతోషించి ఈ అందరూ మంత్రులు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ సంరంభాలతో అప్పటికప్పుడే మహాకవి కాళిదాసుని తన ఆస్థాన కవి శ్రేష్ఠుడిగా ఉత్తమోత్తమైన ఆచార్య పదవిని ఆయనకిచ్చి అభిషేకం చేశాడు. అప్పటి నుంచి కాళిదాసు, భోజమహారాజు ఒక్క క్షణం కూడా ఒకళ్ళను వదిలి ఒకళ్ళు ఉండకుండా చాలా ఏళ్ళు మహా ఆనందంగా జీవించారు. వందలు వేల కథలు భోజమహారాజు కాళిదాసుకి సంబంధించిన లోకంలో ఉన్నాయి. కానీ ఈ రోజుకి మనం ఇక్కడితో స్వస్తి.